ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నా. నూతనంగా వచ్చిన వారికి ప్రభు నామంలో శుభాహ్వానం తెలియజేస్తున్నాం. దేవుని యొక్క మాట వినడానికి సిద్ధపడిపోదాం. మనం నేర్చుకుంటున్నటువంటి ఈ భాగం ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రభువు మనతో మాట్లాడుతున్న అనేక సంగతుల్లో నుంచి నీ జీవితాన్ని గురించి ప్రభువు కోరుకుంటే అది ఉపమానంగా ఉంటుందా, ఉపదేశంగా మారుతుందా అనేటువంటి విషయాలు మనం వింటున్నాం. లైఫ్ మొత్తం కూడా అనేకమైన ఉపమానాలతో ప్రభు చాలా వివరంగా మాట్లాడుతూ, కొన్ని విషయాలు రహస్యంగా, మర్మంగా, గూఢంగా మాట్లాడుతూ, మరికొన్ని సందర్భాల్లో శిష్యుల్ని పిలుచుకుని దగ్గరగా కూర్చోబెట్టుకుని వాటికి వివరణలను ఇస్తూ, ఈ విషయాలపై ఇలాంటి ఆలోచన కలిగి మీరు బ్రతకాలి అని శిష్యత్వం యొక్క మాదిరిని యేసుక్రీస్తు వారు బోధిస్తూ వచ్చారు. ఈరోజు మన కాలంలోనికి మనం ఆ వాక్యాలను చదువుతూ దేవుని గురించినటువంటి సంగతులు, సత్యాన్ని అర్థం చేసుకుంటునేటప్పుడు మనం కూడా ఉపదేశంలో భాగంగా మారుతున్నామా, లేక ఉపమానంగానే మన జీవితం ఉండిపోతుందా అన్నది ప్రతిసారి పరీక్షించుకోవాలి. ఈ పరీక్షించుకున్నటువంటి ఈ పరిస్థితులలో ఈరోజు మత్తయి సువార్త 25వ అధ్యాయానికి మనం వచ్చాం. 24 వరకు మనం గ్రహించాము. 25వ విషయాన్ని మనం 25వ అధ్యాయంలో నుంచి 1 నుంచి 13 వచనాల మధ్యలో ఉన్నటువంటి ఒక ఉపమానాన్ని పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి వాస్తవాలతో, పోలికతో మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఎన్నిసార్లు విన్నామో ఈ ఉపమానం. ఏంటి మాట? 10 మంది కన్యకల గురించి మాట్లాడతారా? వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. మీరు పక్కన వాళ్ళు ఎవరున్నారో చూడండి. వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళ, బుద్ధి లేని వాళ్ళ? మీ సొంత వాళ్ళు అయితే మీకు బుద్ధి కలిగిన వాళ్ళగానే ఉంటారు, కానీ బాగా దగ్గర వాళ్ళు అయితే వాళ్ళకి బుద్ధి లేదని కూడా మీకే తెలుస్తుంది. మీకు తప్ప బయట వాళ్ళకి తెలియదు కదా. సో 5 గురించి 10 మంది గురించి చెప్పినటువంటి మాట ప్రారంభంలోనే, ఆ ఉపమానపు భావం ప్రారంభంలోనే 5 బుద్ధి ఉంది, 5 బుద్ధి లేదని కలిపి చెప్పాడు. గుర్తుంచుకోండి. ఇద్దరు కలిసే కూర్చుంటారు, గుర్తుంచుకోండి. ఇద్దరు కలిసే బయలుదేరారు, చూసుకోండి. ఎవరెవరు? బుద్ధి లేనోళ్ళు, ఉన్నోళ్ళు. బుద్ధి లేనోళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు బాగా బుద్ధి ఉంది, బుద్ధి ఉన్నోళ్ళకి బుద్ధి లేదనుకుంటున్నారు. బుద్ధి ఉన్నోళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఆల్రెడీ బుద్ధితో ఫుల్ రీఛార్జ్, ఈ లేనోళ్ళు వీళ్ళే మా పక్కన కూర్చుంటున్నారు అని అనుకుంటున్నారు. కానీ కలిసే సంఘంలో ఉన్నారు. చదవండి. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచూ ఉండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవాని యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపులు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఈ మెలకువగా ఉండండి అనే మాటతో ఈ కన్యకల ఉపమానం ముగించబడుతుంది. ఈ ఉపమానాన్ని మన బ్రతుకులలో ఏ రీతిగా అన్వయించుకోవాలో ఒకసారి మనం వినడానికి, నేర్చుకోవటానికి, మనం మార్చుకోవటానికి ప్రయత్నం చేయడానికి ప్రభు సహాయం అడుగుదాం. ఈ ఉపమానాన్ని ఇంకా ఏ ఇతర భాగాల్లో కూడా మనం చూడం. మత్తయి సువార్తలోనే ఈ విషయం యొక్క వివరణ మనం గమనిస్తాం. ఇక్కడ వివాహము అంటే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి హైలైట్స్ చెప్తున్నాను, వీటిని గమనించండి. 10 మందికి ఒకే గురి. ఏంటా గురి? పెండ్లి కుమారుణ్ణి చేరాలి, పెండ్లి కుమారునితో పాటు విందులోకి వెళ్ళాలి, విందు తదుపరి పెండ్లిలో భాగముగా వారు కూడా ఆ వరుని యొక్క వివాహములో, వధువుతో జరిగే ఆ పరిశుద్ధ పరలోకపు వివాహంలో పాలిభాగస్తులు అవ్వాలి. ఇది వాళ్ళకున్నటువంటి ఎజెండా. 10 మందికి ఎజెండా సేమ్, 10 మందికి గురి ఒకటే. ఈ 10 మంది కన్యకలు ఆ ప్రదేశంలోనికి వెళ్ళేటప్పుడు కన్యక అనేటువంటి పదము, లేక కన్యకలు అనేటువంటి పదం విరివిగా వాడడానికి ఒక సత్యము బైబిల్లో చెప్తుంది. సంఘము వధువుని పోలి ఉంది,
సంఘాన్ని సిద్ధపరచుకునేటువంటి పెండ్లి కుమారుని యొక్క ఉపమానపు పోలిక భావము వరుడుగా రాబోతున్న క్రీస్తుతో పోల్చబడి ఉంది. సో యేసుక్రీస్తు వరుడు, సంఘము కన్యక. అంటే పెండ్లి జరగాలి అని అంటే వరునికి వధువునికి అంటే పెండ్లి కొడుక్కి పెండ్లి కుమార్తెకి కలిపి జరిగేది పెళ్లి. దీనిలో వరుడు పరిశుద్ధుడు, కన్యక పరిశుద్ధురాలై ఉండాలి. అది పరిశుద్ధ వివాహానికి సూచన. మనం భాషలో మాట్లాడాలంటే ఒక బ్రహ్మచారి ఒక కన్యకను వివాహం చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తుకి మొదటి రాకడలో వివాహం అయినట్టుందా? అందుకు ఆయన బ్రహ్మచారిగా రాబోతున్నాడు. సంఘము వధువుగా సిద్ధపరచబడి అలంకరించబడి పెండ్లి కుమార్తెగా కన్యకగా అక్కడికి వెళ్ళి ఆయనతో కలుసుకోబోతుంది. ఇది సంఘముతో ఉన్నటువంటి బ్లూ ప్రింట్. ఈ వివాహపు మహోత్సవము పరలోకపు వివాహపు మహోత్సవానికి సూచనగా వరుడుగా క్రీస్తు రాబోతున్న దానికి సాదృశ్యంగా చాలా చక్కగా ఎవరైతే పెండ్లి కుమారుడై ఉన్నాడో పెండ్లి కుమారుడే తన గురించినటువంటి ఉపమాన భావం చెప్తున్నాడు. ఎవరైనా? జీసస్, యేసుక్రీస్తు చెప్తున్నాడు. నేను ఇలా వస్తాను, ఇలా జరుగుద్ది, ఇలా ఉంటుంది అన్నటువంటి సినారియా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు ఆలోచించండి, ఈ 10 మంది వివాహానికి సిద్ధపడుతున్నారు, అంటే వివాహానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఈ వివాహములో కన్యక ఉండబోతుంది. కన్యకను పెండ్లి చేసుకోబోతున్న పెండ్లి కుమార్తె ఎవరో హిడెన్ రహస్యం. అది ఆ రహస్యంలో ఆ వివాహపు విందు దగ్గరికి అందరూ పిలువబడతారు. అందరూ కూడా వెళ్ళాలి. ఇప్పుడు ఈ 10 మంది ఎక్కడికి వెళ్ళాలి? భోజనానికి ఆ ప్రదేశంలోకి వెళ్ళాలి. అయితే మనలాగే ఇజ్రాయేలు దేశంలో కూడా వివాహం జరిగేటప్పుడు పబ్లిక్గా పొద్దున్న కాదు కానీ సాయంత్రం అందరూ పనులు చేసుకుని వచ్చి సాయంత్రకాలం పండగ మొదలైతే, అదే ఆర్భాటం మొదలైతే అలాగే ఎప్పటికో జరిగి ద్రాక్షరసం తాగుతూ నాట్యమాడుతూ సంబరాలు చేసుకుంటూ సరదాలు చూసుకుంటూ అందరితో కలుపుకుంటూ పులకరించుకుంటూ లాస్ట్కి ఎప్పుడూ విందు చేస్తారు. లేట్గా జరుగుద్ది. మరుసటి రోజు వివాహం జరుగుద్ది. ఇది జరుగుతున్నటువంటి సినారియా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వివాహానికి వరుడు యేసుక్రీస్తు 10 మందిని సిద్ధపరచుకుని రావడానికి ఏర్పాటు గురించి చెప్తున్నాడు. ఇక్కడ గురి ఏంటి? రహస్యంగా యేసు ప్రభువు వస్తాడు, ఎనీ టైం ఆయన వస్తాడు. ఏ సమయంలో వచ్చినప్పటికీ ఆ ప్రదేశంలోనికి వెళ్ళడానికి కావలసిన సిద్ధపాటు సందేశం ఈ వాక్యం. నువ్వు సిద్ధపాటుతో ఉన్నావా లేదా అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. దీనిలో బైబిల్ చెప్పినటువంటి విషయంలో బుద్ధి కలిగిన వారి పాత్ర ఏంటి? వారు వెళ్ళడానికి కావలసినటువంటి దివిటీలను సిద్ధపరచుకున్నారు. ఈ పదానికి 4 అర్థాలు ఉన్నాయి. దివిటి, కాగడ, దీపము, అలాగే ఇంటిలోనికి వెలుగిచ్చేటువంటి వారి మార్గమును చూపగలిగినటువంటి ఒక వెలుగు ఇచ్చేటువంటి దాని పేరు ఏదైనా మనం మాట్లాడచ్చు. కొవ్వొత్తు కూడా కాదు, నూనె ఉందిగా, లాంతరు లాంటిది అనుకోవచ్చు. సో పిక్చర్ వేసే బొమ్మలు వేసేవాళ్ళు వాళ్ళకి నచ్చిన బొమ్మలు వేస్తే మనకు నచ్చినట్టు చూస్తున్నాం. అంతేగాని వాస్తవంగా అవి వేరే ఉన్నాయి. రైట్. బుద్ధి కలిగిన వారికి ఉండేటువంటివి 5 దివిటీలు ప్లస్ 5 దివిటీలలో ఆరిపోకుండా కావలసినటువంటి చమురు లేక నూనె సిద్ధపాటు. రెండవది బుద్ధి లేని వారు 5 దీపాలు 5 వెలుగులు ఇచ్చేటువంటి కాగడాలు పట్టుకున్నారు, దివిటీలు పట్టుకున్నారు. కానీ వాళ్ళకి ఏమి లేవు, ఆ సిద్ధుల్లో నూనె లేదు. అయితే దీపం అనేది వెలుగుతూనే ప్రవహిస్తుంది కాబట్టి దాన్ని పట్టుకుని ప్రారంభించినప్పుడు వారు చక్కటి సిద్ధపాటుతో బయలుదేరారు. చక్కగా కర్రకి గుడ్డగట్టుంటారు, దాన్ని బాగా తడిపుంటారు నూనెతో, దాన్ని చక్కగా వెలిగించుంటారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఏంటంటే పైకి వెలుగు ఇస్తూ ఉండేటువంటి ఆ వెలుగును చూపించినప్పుడు మనం ఇక్కడ నుంచి ఆ 1/2 కిలోమీటర్ ఎదురెళ్తాం, తిరిగి మళ్ళీ 1/2 కిలోమీటర్ వస్తాం, ఇద్దరం కలిపి కిలోమీటర్ వెళ్ళేటప్పటికి తర్వాత తలుపు తీయబడుతుంది, మనందరం వెన్యూలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఆ తర్వాత దీన్ని ఆర్పేయచ్చు. ఎందుకంటే అక్కడ విద్యుత్ దీపాల అలంకరణ ఉంటుంది, లేకపోతే ఇంకేదో దీపాలు ఉంటాయి. కాబట్టి ఇది ఆర్పేయచ్చు. ఇది మనకి పాత్వేకే కాబట్టి సరిపోద్ది అన్న జస్టిఫికేషన్స్ వాళ్ళకు ఉండుంటాయి. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ క్యాండిల్స్ ఆ దివిటీల్ని తయారు చేసుకున్నారు. అయితే నూనె పట్టుకుని వచ్చిన వాళ్ళకి ఏమని సిద్ధపాటు ఉంది? ఒకవేళ లేట్ అయితే, ఇవి ఆరిపోతే, ఒకవేళ ఆయన రావడం లేట్ అయితే, ఈలోపు మళ్ళీ వెలిగించాలంటే అర్ధరాత్రి పూట దుకాణాలు ఉండవు కాబట్టి నూనె తెచ్చుకోవడానికి ఎక్కడికో వెళ్తే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా రెడీ చేసుకోవాలని వీళ్ళకి ఇంకొంచెం ప్రయారిటీస్ వీళ్ళు రెడీగా తెచ్చుకున్నారు. వీళ్ళు సిద్ధంగా ఉన్నటువంటి విషయాలని చెప్పచ్చు. ఇప్పుడు సాధారణంగా వివాహం జరిగేటప్పుడు ఈ పరిచర్య ఎలా ఉంటుందో ఒక్కసారి ఒక సినారియోని ఊహించండి. పెళ్లి కొడుకు వేరే ఊర్లో ఉన్నాడు, పెళ్లి కుమార్తెది ఈ ప్రదేశం, లేక వివాహం వేదిక వేరే చోట ఉంది, లేక సహజంగా పెళ్లి కుమారుడు వచ్చి పెళ్లి కుమార్తె ఇంటి దగ్గర వివాహం జరిగించుకుని పెళ్లి కుమార్తెను తీసుకొని తన ఇంటికి తీసుకెళ్తాడు. ఇది జరగాల్సినటువంటి పద్ధతి. సో పెళ్లి కుమారుడు వచ్చేటప్పుడు తన ఇంటి వారిలో కొంతమందిని తీసుకొని ఆర్భాటంగా ఊరేగింపుగా
బహిరంగంగా ప్రజలందరూ కనపడేటట్లుగా ఆయన బయలుదేరి వస్తాడు. బహుశా ఏ 2 గంటలకు మధ్యాహ్నం 4 గంటలకు మధ్యలో ప్రారంభమైందో ఆ ఊరంతా తిరుక్కుని ఈ ఊరు వచ్చేటోడికి కాస్త చీకటి పడిపోయి సాయంత్రం అయిపోయింది. పెళ్ళికొడుకు వచ్చేస్తాడని తెలుసు వీళ్ళకి. బయలుదేరామని ఇప్పుడంటే ఫోన్లు మెసేజ్లు, అప్పట్లో ఏదో వార్త ఉంటుంది కదా, 10 గంటలకు బయలుదేరి 3 గంటలకు వస్తామని ఎస్టిమేషను. బయలుదేరి వస్తున్నాడు. ఈ బయలుదేరి వచ్చేటప్పుడు ఆ ప్రదేశంలో వరుడితో పాటు విందు చేయటానికి పిలువబడిన వాళ్ళు చాలా వాల్యుబుల్ పీపుల్. కామన్ విందు జరుగుద్ది, స్పెషల్ విందు జరుగుద్ది. కామన్ విందులో మీరు ఎప్పుడైనా విన్నారా? ఊరి భోజి అనే పదం ఉంటుంది ఈ విజయనగరం సైడ్. ఊరి భోజు అంటే ఏంటి? అందరికీ పిలిచి భోజనాలు చేసేస్తారు. యార్నాలు భోజనాలు అంటే ఏంటి? యార్నాలు అని అంటారు. వాళ్ళు ఎవరు తింటారు? సెలెక్టెడ్, ఎలక్టెడ్, అంతేకాదు ఇంపార్టెంట్. వాళ్ళు చాలా కావలసిన వాళ్ళనే పిలుచుకుని, మామూలు దానిలో అంత సారు సాంబారు పప్పే, దీనిలోకి వచ్చేటోడికి ఏముంటాయి అన్నీ బడా బడా ఫుల్ బిర్యానీ, మంచి భోజనం పెడతారు. మంచి భోజనం, ఎందుకంటే వీళ్ళు బాగా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెతో పాటు కలుసుకుని వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత అందరినీ పిలిచి అది విందు. ఇది కామన్ విందులో కామన్గా ఉంటారు. ఈ సెలెక్టెడ్గా వచ్చేటువంటి వాళ్ళందరూ ప్రత్యేకమైన భోజనం చేయడానికి రెడీ అవుతున్న టైంలో పెండ్లి కుమారుడు వస్తూ ఉండే సమయంలో వారిని ఎదుర్కోవటానికి అమ్మాయి తాలూకా వధువు ఇంటివారు కొంతమంది సహజ సిద్ధంగా రెడీ అవుతారు. వాళ్ళు కూడా ఎలా తయారవుతారంటే, ఈ పెళ్ళిగా అనేటప్పటికే ఒక సరదా, అదో సంతోషం, అదో రకమైన టీజింగ్, కాస్త ఏడిపించుకోవటాలు, నవ్వించుకోవటాలు, కవ్వించుకోవటాలు, ఈ ఊరోళ్ళు ఆ ఊరోళ్ళు సరదాలు కలిగి ఉండేటువంటి పరిస్థితి. వీళ్ళు చక్కగా తయారయ్యి మంచి డ్రెస్అప్ వేసుకుని, నగలేసుకుని, మేకప్ వేసుకుని ఎవరికోటి రెడీగా ఉండి, ఇప్పుడు పెళ్లి కొడుకు వస్తున్నాడు మనందరం వెళ్దాము అనుకుని పెళ్లి కూతురుకు పోటీగా తయారవుతారు వీళ్ళు. ఈ మధ్య తల్లులకి పిల్లలకి తేడా తెలియట్లేదు. పెళ్లి పందిరిలో ఏమీ తగ్గట్లేదు. మేకప్ అందరికీ కామన్గా ఉంటుంది. ఏదో బెస్ట్ మెన్నో లేకపోతే హెల్పింగ్గా వచ్చేటువంటి అమ్మాయికి ఉంది అని అంటే అది పెద్ద విషయం ఏం కాదు. పెళ్లి కూతురికి తల్లికే తేడా తెలియట్లేదు ఒకసారి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు వస్తున్న సందర్భంలో ఈ తయారైన ఊరు వాళ్ళు కొంతమంది అమ్మాయి తాలూకా స్నేహితురాలు, ఆ కుటుంబంలో ఉండేటువంటి అసమాన వయసు కలిగినటువంటి సిబ్లింగ్స్లు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పిల్లలు, వాళ్ళందరూ కలిసి కన్యకులైనటువంటి ఉత్సాహంగా వివాహ వయసుకు దగ్గరికి వచ్చిన వాళ్ళని అక్కడికి పంపిస్తారు. ఎందుకంటే నెక్స్ట్ మ్యారేజ్కి మీకు ఏం జరుగుద్దో మీరు చూసుకుని ప్రిపేర్ అవ్వండి అని చెప్పడానికి. ఈ ప్రిపరేషన్లో తయారయ్యేటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా నగలేసుకుని, మేకప్లు వేసుకుని, ముందు రోజు రాత్రి గోరింతాకు పెట్టుకుని, తలకి గోరింతాక ఏంటది హెన్న పెట్టుకుని మొత్తానికి రెడీ అయిపోయి తెల్లారిపాటికి మరి ఎలాగుంటారంటే, ఇంకా పెళ్లి కొడుకు వస్తాడు చూడంగానే అయ్యో ఈ అమ్మాయిని ఎందుకు మిస్ అయ్యానా అనేలాగా ఫీల్ అవ్వాలనేటట్టు వీళ్ళు కూడా తయారై అక్కడికి వెళ్తారు. అయితే ఈ వెళ్ళి ఊరేగింపుగా ఎదుర్కొని ఆ పెళ్లి కుమారుడిని వేదిక దగ్గరకు తీసుకుని వస్తారు. ఆ ఇంటి దగ్గరికి వాళ్ళు తీసుకుని వస్తారు. ఇదంతా గొప్ప ఆర్భాటంగా జరిగేటువంటి ఒక పరిస్థితి. అయితే ఇక్కడ రాత్రిపూట జరిగేటప్పుడు ఈ వివాహ కార్యక్రమాలలో అప్పట్లో అంటే ఈ రోజుల్లో అయితే మనకు కావాల్సినటువంటి పెట్రోమాక్స్ లైట్లు, మీరు తెలుసా పెట్రోమాక్స్ లైట్లు అంటే? దానికి మ్యాండిల్ అని ఒకటి ఉంటుంది, దాన్ని వెలిగించి దానికి పంపు కొట్టి అది పట్టుకుని నడిచేవారు. దాన్ని పట్టుకోవడానికి ఒక భటుడు, దానికి ఒక డ్రెస్సు, ఆడు కర్ర పట్టుకుని దాన్ని నడుచుకుంటూ వచ్చేవారు పురాతన కాలంలో. మరి మన వయసులో చూసి ఈ పిల్లలకి అంతా కొత్త ఇది. ఈరోజు జనరేటర్ వెనకాతల, లైటింగ్లు ముందు, వాటన్నిటినీ కూడా ఎవడో కష్టపడకుండా చాలా సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఇప్పుడు వచ్చేసింది టెక్నాలజీతో, చాలా చక్కగా నడిపించుకుంటూ ఊరేగింపు తీసుకొస్తారు. అయితే ఆ రోజుల్లో ఎవరైనా పెండ్లి కుమారుడిని ఎదుర్కొని వెళ్ళాలి అని అంటే వెళ్ళే వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చీకట్లో వెళ్ళేటప్పుడు వారి దివిటి వాడి దగ్గర ఉండాలి, వాడి టార్చ్ లైట్ వాడి దగ్గర ఉండాలి, వాడు వెలిగించుకున్న కాగడ వాళ్ళ దగ్గర ఉండాలి. వాళ్ళు పట్టుకుని వెళ్ళేటప్పుడు, గుంపులోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వినండి, వెలిగించిన కాగడ పట్టుకోకుండా వెళితే అది ఆడపిల్లైనా మగపిల్లడైనా బందిపోటుతో సమానం. దట్స్ అ ఫియర్ఫుల్ థింగ్. ఊరేగింపులో జప్పలు కొట్టేద్దామంటే కుదరదు. ఆ వెలుగు పట్టుకుని వెళ్ళాలి. అదే ప్రిపరేషన్. అలా లేకుండా వచ్చాడు అని అంటే ఆడు పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేయడానికో చంపేయడానికి వెళ్తున్నాడని అర్థం. కాబట్టి రానివ్వరు, వాళ్ళు లాగేస్తారు. సో ఎవరి కాళ్ళు దగ్గరికి వెళ్ళాలంటే ఈ 10 మంది బుద్ధి కలిగిన వాళ్ళు జాగ్రత్తగా పట్టుకున్నారు, మెలకుగానే ఉన్నారు, ప్రిపేర్గా ఉన్నారు. ఆ బందిపోటుగా జమ కట్టకుండా, దొంగతనం కలిగిన వ్యక్తిగా జమ కట్టకుండా ఉండగలిగేలాగా ఉన్నారు. రైట్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వారి దివిటిని జాగ్రత్తగా తీసుకుని వచ్చి ఒక 5గురు మాత్రం వాళ్ళు ఏం ఆలోచించారంటే, ఒకవేళ ఏమైనా అవసరమైతే
ఉపయోగపడుతుంది కదా అని చెప్పి కొంత నూనెను వారు ఒక క్యాన్లో తీసుకుని ఒక బాటిల్లో తీసుకుని వాళ్ళు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో దివిటీలు పట్టుకుని వెళ్ళి ఆ ప్రదేశంలో కూర్చున్న తర్వాత పెళ్లి కొడుకు ఇదిగో వచ్చేస్తాడు అదిగో వచ్చేస్తాడు ఇంతకీ రాడు అంతకీ రాడు. ఈ లోపు జరిగిందర్రా అసలైన అద్భుతం. జనరల్గా పెళ్లి కొడుకు వస్తున్నాడు పెళ్ళి అవుతుంది అని అంటే ఎవరికైనా నిద్ర పడద్దా? పెళ్ళిళ్ళు నిద్ర పడద్దా? అసలు రేపు పెళ్ళికి వెళ్ళాలంటే ఈ రాత్రి నిద్ర పడద్దా? పట్టదా? అలాంటిది ఆ రాత్రే పెళ్ళి అవుతుందంటే వాళ్ళకి నిద్ర ఎలాగ వస్తుందో. మీరు వేసుకునే బట్టలతో మీరు ఊహ, ఈ మేకప్ సరిపోద్దా, ఇంకేమైనా పెట్టుకుంటే బాగుంటుందా, ఇంక ఈ డ్రెస్ సరిపోద్దా, ఇది కాకుండా ఆ కొత్త డ్రెస్ వేసుకుంటే ఎలాగుంటుంది, అయినా ఈ పెళ్ళికి ఆ చీర కట్టుకున్న వాళ్ళు ఎవరు ఇక్కడికి రారు, చూసిన వాళ్ళు ఇక్కడికి రారు కదా, సో ఇదే చీర కట్టుకుని వెళ్దాం, అయినా వదిలే పాత అయిపోయింది కొత్త కట్టుకుందాం, ఏవో మ్యాప్లతో రాత్రంతా మన మైండ్ అలా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ 10 మందికి విచిత్రం ఏంటంటే సిద్ధపాటు కలిగిన వాళ్ళకి, అదే బుద్ధి కలిగిన వాళ్ళకి, బుద్ధి లేని వాళ్ళకి కూడా వాళ్ళకి నిద్ర వచ్చిందంట, కునుకు పట్టిందంట. ఆ కునుకుతో పాటు ఒక గాఢ నిద్ర పట్టిందంట. సరే రావట్లేదు కాబట్టి వాళ్ళు పడుకున్నారు, పరిస్థితి అయిపోయింది. ఈ బుద్ధి కలిగిన వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు యొక్క ఇద్దరూ కూడా విజన్ ఒకటే గమనించండి, ఏంటి? వస్తాడు, ఎదుర్కోవాలి, కలిసి మనం వెళ్ళి ఆ విందులో మనం కూడా ఉండి దగ్గరగా ఉండి ఆనందించాలి, సంతోషించాలి, ఇది వాళ్ళ టార్గెట్. అయితే పెళ్లి కుమారుడు కొంచెం రావడం లేట్ అయ్యింది అనేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎదురు చూచేటప్పుడు ఒకవేళ ఆలస్యమైతే మనం ఇంకొంచెం బాగా సిద్ధంగా ఉండాలి అనేటువంటి ప్రిపరేషన్ కలిగిన వాళ్ళు 5. అంత అవసరం లేదులే అనేటువంటి ధీమా కలిగిన వాళ్ళు ఒక 5. 10 మంది టార్గెట్ ఒకటే, 10 మంది వెళుతున్నటువంటి రీచ్ ఒకటే, కానీ ఆ 10 మందిలో 5 ఉన్నటువంటి ఫోకస్ ఒకలాగుంది, 5 ఒక ఫోకస్ ఉంది. నిజమైన ఎదురు చూపులు ఎవరైనా ఎదురు చూసుంటే ఈ ప్రపంచంలో ఏ పనిష్మెంట్ ఉండదు దానికన్నా. వెయిటింగ్ ఈజ్ ద బెస్ట్ పనిష్మెంట్. ఎవరికైనా మీరు శిక్షించాలనుకుంటే కొట్టకండి, తిట్టకండి, వస్తున్నాను కూర్చోండి అని చెప్పండి అంతే. ఒక పావు గంట వరకు బాగానే ఉంటుంది, వచ్చేస్తున్నాడు బండి వచ్చేస్తుందని కిటికీల దగ్గరికి వెళ్ళడం చోట, ఒక అరగంట అయిన తర్వాత రాలేదనుకోండి, అప్పుడు తెలుస్తుంది మీకు బాధ అంటే ఏంటి ఇప్పుడు. బికాస్ అంత వెయిటింగ్ కోసం సహనం అంతా అక్కడే పరీక్షించబడుతుంది. సో మొత్తానికి వాళ్ళకి చాలా కష్టం అనిపించింది. ఈలోపు వాళ్ళకున్న సిద్ధపాటు నిద్ర వచ్చేసింది. ఈలోపు పిలుపు వచ్చేసింది. ఏమని? టాంటడాంగ్, పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు అని ఎవరో పిలిచాడు. పుల్లుమని లేచారు అందరూ కూడా. లేచి టక్టక వాళ్ళకి ఫస్ట్ ఆశ ఏంటంటే ఆ డ్యూటీలు తీసుకుని దాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేశారు. వెంటనే 5 వెలిగిపోయాయి. మిగిలిన 5 కూడా తీసుకొచ్చి వాటిని రెడీ చేసి వాటిని వెలిగిస్తున్నారు. అప్పటికి అవి డ్రై అయిపోయాయి, రాత్రి అంతా ఎలిగి. అంటే బహుశా వాళ్ళు ఒక 2-3 గంటలకు సరిపడినట్టు ప్రిపేర్ అయి ఉంటారు. వీళ్ళు నూనె పోసుకుంటున్నారు, వాళ్ళు దాన్ని వెలిగించుకున్నారు, అది చాలా చక్కగా వెళ్ళిపోయింది. ఈ ప్రయత్నం ప్రారంభించిన రాత్రి వేళ ఒక అద్భుతమైన సందేశం ఉంది అక్కడ. ఏంటంటే ఈ వెలిగించడానికి ప్రయత్నం చేస్తుంటే ఎలగని వాళ్ళు ఉన్నారే, నూనె బిడ్డలు తేనోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు వెళ్ళి వాళ్ళని అడుగుతున్నారు ఏమని? భయ్యా కొంచెం సిస్టరు, వదిన, చెల్లి, అక్క కొంచెం నూనె మాకు అని అడుగుతున్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా దగ్గర ఉంది, కానీ అది మీకు ఇవ్వగలిగినంత సరిపోదు, మాకు మీకు సరిపోదు. కాబట్టి మీరు ఒక పని చేయండి, మన ఊర్లోకి షావుకారులు ఉన్నారు, రాత్రిపూట వెళ్ళండి, వాళ్ళు లేపండి, వాళ్ళ దగ్గర నూనె కొనుక్కోండి, అవి వేసుకుని రండి, మేమైతే మీకు ఇవ్వలేము అని చెప్పారు. ఇక్కడ ఈ సందేశంలో మనం 2 భాగాలు వినబోతున్నాం. మొదటి భాగము సిద్ధపాటు లేని సంఘములోనికి చేరి బుద్ధి కలిగిన వారితో కూర్చున్న బుద్ధి లేని బతుకులు కొన్ని. రెండవది బుద్ధి కలిగిన వారమని చెప్పుకొని బుద్ధి లేని వారికి సహాయం చెయ్యలేని బుద్ధి లేని వాళ్ళు మరి 5. ఇప్పుడు మీ ఉద్దేశంలో ఇద్దరు ఎవరు? అందరూ ఏమనుకుంటున్నారు? 5 బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేనివారు. ఇప్పుడు నేనేం చెప్తున్నాను? 10 మంది బుద్ధి లేని వాళ్ళు సంఘంలో చేరారని చెప్తున్నాను. ఏమిటి 10 మంది కదా? సిద్ధపడగలిగిన నువ్వు సిద్ధపాటు లేని వ్యక్తికి సహాయం చేయగలిగిన వ్యక్తివేనా అని నువ్వు అడిగితే నువ్వేం చెప్తావు? నా భక్తి నాకే సరిపోదు, నీకు ఇచ్చేది ఎక్కడ ఉంది అనేవాళ్ళు ఉన్నారా? లేదు ఇక్కడ సరిపోద్దా మీకు చెప్పండి ధైర్యం చేసి. ఎస్, నేను నా సహోదరుని విమోచిస్తాను,
నా విశ్వాసంతో, నా భక్తితో, నా నిరీక్షణతో, నా పట్టుదలతో, నా ప్రార్థనతో, నా ఉపవాసంతో, నాకు ఉన్నటువంటి పూర్తి ఆత్మ అభిషేకంతో నా బిడ్డల్ని, నా తండ్రిని, నా కుటుంబాన్ని, నా సహోదరుల్ని, నా పక్కింటి వారిని, నా సంఘంలో చేరిన వాళ్ళని, ఆ బుద్ధి లేని వాళ్ళని నేను దేవుని దగ్గరకు తీసుకుని వెళ్తాను. ఉందా నీకు ఆ విశ్వాసం? సో మనం ఎవరమైతే బుద్ధి ఉన్నవాళ్ళమా లేనివాళ్ళమా? బుద్ధి ఉన్నవారం అనిపించుకునే నూనె కలిగిన బుద్ధి లేనివాళ్ళం. ఏమండి? సరే, మీరు అపార్థం చేసుకోవద్దు, నేను బైబిల్ని ఏమి తప్పు అర్థం చెప్పట్లా, వాస్తవం వినండి. సో పిలుపు వచ్చేసింది, ప్రయత్నం వచ్చేసింది, వీళ్ళ దగ్గర నూనె సరిపోలేదు. ఇక రాత్రిపూట కాబట్టి మరి వాళ్ళకి వీళ్ళకి ఏవో ఉంటాయి. ఈ మధ్యకాలంలో కూడా ఎన్ని గంటలకైతే మూసేయాలని షాపు చెప్తారు గవర్నమెంట్, ఆ షాపు బయటికి వెళ్ళి నీకేదో ఒక సిగ్నల్ ఉంటుంది, అది గోకడమో సప్పుడు చేయడమో, ఆడు మాత్రం తలుపు తీస్తాడు, షట్టర్ కింద నుంచి ఇస్తాడు ఆ చమురు. ఎనీ టైం దొరుకుద్ది వాళ్ళకి. మనకు కావలిస్తే కాఫీ పొడి దొరకదు. మంచి ఆకలేసి ఇడ్లీ తిందామని విశాఖపట్నం అంతా తిరగడం దొరకదు. అర్ధరాత్రిపూట మీకేం దొరకదు. కానీ విశాఖపట్నంలో అడ్వర్టైజ్మెంట్ చూడండి, ఇదిగో ఇప్పుడే వచ్చేసింది, ఇదిగో ఇక్కడ దొరికేస్తుంది. తెల్లారు లెగిస్తే ఇన్స్టాగ్రామ్ నిండా అడ్వర్టైజ్మెంట్లే. ఆకలేసి దొరికితే నీకేది దొరకదు. అది విశాఖపట్నం గొప్పతనం. ఇది మాత్రమే ఎక్కడైనా దొరుకుద్ది. ఏది? చమురు. ఎనీ టైం వాళ్ళకి ఆ సిగ్నల్ ఏదో ఉంటుంది. వీళ్ళకి డౌటు, ఈ ఆయిల్ అమ్మే కొట్టు ఎప్పుడూ తెరవదంట. అదే రాత్రులు కూడా తెలుసుకుంటుంది, వాళ్ళు వెళ్ళి సిగ్నల్ ఇస్తే వచ్చేస్తుంది. వీళ్ళు చాలా తెలివైనటువంటి వారు. తెలివి తక్కువ వారికి సలహా ఇస్తే తెలివి తక్కువ వారు తెలివైన వారి సలహా పట్టుకుని షాప్కి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు. వాళ్ళు మీకు తెలియని సత్యం చెప్తాను, బైబిల్లోని మర్మం ఏంటో తెలుసా? వాళ్ళకి ఆయిల్ దొరికింది. ఎవరికి? బుద్ధి లేని వాళ్ళు కొనుక్కుని వచ్చారు. వచ్చి ఏమడిగారు? అయ్యా తలుపుతి. ఆయిల్ దొరికేయడం గొప్ప కాదు, రైట్ టైంకి దాన్ని సిద్ధపరచుకోకపోవటం ప్రాబ్లమో. నీ దగ్గర ఉందా లేదా అన్నది దేవుడు అడగలా. ఆ ఉండిన దానితో కరెక్ట్గా ఫేస్ చేసి కరెక్ట్గా ఎదుర్కోవడానికి కావాల్సిన సిద్ధపడుతూ ఉన్నావా లేదా అన్నది అడుగుతున్నాడు. సో ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిద్దాం. వీళ్ళు వచ్చేసారు. ప్రభువు యొక్క రెండవ ఆగమనం గురించి ఖచ్చితంగా దొంగవలే వస్తానని, రహస్యంగా వస్తానని, ఊహించని గడిలో వస్తానని, ఆ విషయం వచ్చేటువంటి వ్యక్తికి కూడా తెలియదని, తండ్రి తప్ప ఎవరు దాన్ని ప్రత్యక్షపరచరని, ఆ విషయానికి మీరు సిద్ధంగా ఉండాలని. ఇది బైబిల్లో ఉన్నటువంటి రహస్య ఎజెండా. ఇట్స్ అ సీక్రెట్ గోస్పల్. రెండవ రాకడ ప్రభు యొక్క మొదటి సువార్త యొక్క పూర్తి భాగము. దట్ ఈస్ కాల్డ్ ఫుల్ గోస్పల్. పూర్తిగా సువార్త అనే దానిలో రెండవ రాకడకు సిద్ధపాటు ఉండాలి. పునరుద్ధానము గురించినటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. అది లేకపోతే ఫుల్ గోస్పల్ కాదు, అది హాఫ్ గోస్పలే. యేసుప్రభు వచ్చాడు, యేసుప్రభు మరణించాడు, యేసుప్రభు తిరిగి లేచాడు, ఇది హాఫ్ గోస్పల్. త్వరగా వస్తాడు, ప్రిపేర్డ్గా ఉండు, ఇది ఫుల్ గోస్పల్, పూర్తి సువార్త. ఇప్పుడు పూర్తి సువార్తను అందుకున్నటువంటి క్రైస్తవ సంఘం రెండవ రాకడకు త్వరగా వస్తాడని చెప్పినటువంటి మాట ఎంత అప్రమత్తతతో, ఎంత సిద్ధపాటుతో, ఎంత నిరీక్షణతో సిద్ధంగా ఉన్నారో ఒకసారి ఆలోచిద్దాం. మీలో ఎంతమందికి యేసు ప్రభు రేపు వచ్చేస్తాడనేంత ప్రిపరేషన్ ఉంది? ఎంతమంది వస్తాడని నమ్ముతున్నారు? మీ కుడి చేయి చూపించండి. ప్రభు ఖచ్చితంగా ఒకరోజు వచ్చేస్తాడని. బ్యూటిఫుల్. రేపు వచ్చేస్తాడని ఎంతమందికి ఉంది? ఏంటి మీ కాన్ఫిడెన్స్? రాడని నూనె లేదు, వెలుగుంది. ఆ వెలుగు ఉంది కాబట్టి ఈ వెలుగు మేడ మీదకి ఎక్కారు. సంఘంలోకి ఎందుకు చేరుతారు? యేసుప్రభు ఉన్నాడు, యేసుప్రభు మాట్లాడతాడు, యేసుప్రభు చూస్తాడు, చేస్తాడు, చెప్తాడు, చెందుతాడు, ఇస్తాడు, చేస్తాడు, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఆయన వస్తాడు, తీసుకెళ్తాడు, అప్పుడే రాడలే. అప్పుడే ఎందుకు వస్తాడు? ఏం రాడలే, నాకు పెళ్ళి అవ్వలేదు కదా, రాడలే. మా ఇల్లు కట్టుకోలేదు కదా, రాడలే. అయినా నాకు ఉద్యోగం రాలేదు కదా, అప్పుడే రాడలే. ఎవడి డెస్టినేషన్ కాడికి కావాల్సిన వెలుగు ఉందన్నమాట, పెట్టేసుకున్నారు. సో ఈ విషయాలలో యేసు ప్రభు గురించినటువంటి విషయాన్ని ఒక కాన్ఫిడెంట్ స్టేట్మెంట్ బైబిల్ చెప్పేటువంటి మాటలు చెప్పనా? ఒక విషయం చూడండి. 2 పేతురు 3:9, 2 Peter 3:9. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు. కానీ ఎవడును నశింపవలనని ఇష్టంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆగండి, వస్తాడా రాడా? కొందరు అనుకుంటున్నారు కానీ ఆలస్యం చేసినట్టు చెయ్యక ఆయన ఖచ్చితంగా వచ్చేస్తాడని బైబిల్ చెప్తుందా లేదా? ఖచ్చితంగా వస్తాడా లేదా? మీ పక్క వాళ్ళు చెప్పడం గుర్తుంటుంది వాళ్ళకి. ఖచ్చితంగా వస్తాడు.
నీ పనులు అయినా అవ్వపోయినా ఆయన వస్తాడు, నీకు నచ్చినవి జరిగినా జరగపోయినా ఆయన వస్తాడు, నీ కోరికలు తీరినా తీరకపోయినా ఆయన వస్తాడు, నువ్వు ఎదురు చూసినా చూడకపోయినా ఆయన వచ్చేస్తాడు. ఆలస్యం చేయక వస్తాడు. ఒక నిమిషం. క్యాలెండర్, గ్రెగరియన్ క్యాలెండర్ ప్రకారం అంటే ఇప్పుడు మనం వెంబడిస్తున్నటువంటి క్యాలెండరు గ్రెగరియన్ క్యాలెండర్ అంటారు. ఈ క్యాలెండర్ ప్రకారం యేసుప్రభు ఎప్పుడు చనిపోయాడంటే AD 33 అని చెప్తాం. ఆ 33వ సంవత్సరం AD ఆఫ్టర్ డెత్ ఆఫ్ హిస్ క్రైస్ట్ అనే డొమినియన్ జరుగుతునేటప్పుడు ఆ కాలాన్ని గురించి మాట్లాడితే యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో ఇప్పుడు నేను ఎలా వెళ్తాను మీరు చూస్తున్నారో అలాగే నేను వస్తాను, వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను, రెడీగా ఉండండి అన్నాడు. మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 2026. ఇప్పుడు మన ధీమా ఏంటి చెప్పండి? అప్పుడు ఎప్పుడో వస్తానన్నోడు రాలేదు, ఇప్పుడు వచ్చేతాడా? అప్పుడే వచ్చేతాడా? రాడులే. అప్పుడే అయితే కాదులే, ఇంతకాలం అయ్యింది కదా, ఇంకొంచెం టైం ఉంటుందిలే. ఈ మధ్య నేను ఒక పుస్తకం చదివాను, దానిలో ఆయన అప్పుడే కాదు 2058వ సంవత్సరం తర్వాత వస్తానన్నాడు. కాబట్టి ధీమా ఆడేవాడు చెప్పడానికి ఎవరికీ తెలియదని చెప్తున్నాడు. సో పరిస్థితులను బట్టి మీరు కాలాన్ని, డేట్లని, టైంలని, బిబ్లికల్ మ్యాథమెటిక్స్ని మీరు పట్టుకుని లెక్కలు చెప్పడానికి ప్రయత్నం చేయకండి. ఓకే, లెక్కలు చెప్పే పరిస్థితులకు తగినట్లుగా ఎక్కడా కూడా ఉండడానికి ఇబ్బంది పడకండి. రైట్, రెండో విషయాన్ని చెప్తాను వినండి. ఇక్కడ ఇదే విషయాన్ని మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఒకసారి చూద్దాం. మాథ్యూ 7:21-23. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అంటే అందరూ పిలుస్తారంట, కానీ అందరూ దూర్రంట. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు వెళ్ళడు కానీ తండ్రి యొక్క చిత్తమును పిలిచేవాడు, తండ్రి యొక్క ఉద్దేశాన్ని చేసేవాడు మాత్రమే ప్రవేశించును. ఇప్పుడు ఆలోచించండి, అందరూ పిలిచేవాళ్ళు ఉన్నారు. ఆర్సీఎం వాళ్ళు, మరియమ్మ యేసుప్రభుని పిలిపించు, యేసుప్రభుతో మాట్లాడంటున్నారు వాళ్ళు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళకుండా మనం ఏమంటున్నాం? ప్రభువా కనుకరింపు, మమ్మును కనుకరింపుము అని మళ్ళీ మనం సిట్టు స్టాండో కొంతమంది. బాప్టిస్ట్ వాళ్ళు పరిశుద్ధాత్మ నామంలో ఆమేన్ అన్నారు వీళ్ళు. ఈ పెంతుకొస్తాళ్ళు ఇంక చెప్పక్కలే, రాత్రి పగలు తెల్లబట్టలు వేసుకుని నూనె రాసుకోకుండా లేకపోతే రాసుకుని ఎదురు చూసేస్తున్నట్టే ఉపవాస ప్రార్థనలో కన్నీటి ప్రార్థన. ఈ ఫెలోషిప్లు సువార్త ఆడు రావద్దురా మా ఊర్లో ఇక్కడ జై శ్రీరామ్ అని రాసేవంటే ఆడి ఊరికి వెళ్ళి ఆడి చేత తన్నించుకుని తిట్టించుకుని పేపర్లో టీవీలో వేసుకుని యేసు ప్రభు కోసం దెబ్బలు తింటున్న సంఘమా? కోరి దెబ్బలు తింటున్న సంఘం ఇది. వద్దన్నప్పుడు వెళ్ళొద్దు. ప్రభుత్వ నీతి ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక అధికారం ఉంది, అధికారానికి ఒక చట్టం ఉంది, చట్టానికి కావాల్సిన క్రమం ఉంది. ఆ క్రమాన్ని దాటెళ్ళి నువ్వు సువార్తనంటే కుదరదు. ఎందుకంటే ఆడికి యేసుప్రభు వచ్చేసాడు, యేసుప్రభు మా ఇంట్లోకి వచ్చేస్తాడేమో అని భయపడి రావద్దు అంటున్నాడు. ఆడింటికి నిన్ను ఎవడాలమన్నాడు? సో జాగ్రత్తగా ఉండాలి. సో ఇలాంటి పరిస్థితుల మధ్యలో ప్రభు అని అరిచే మనలో వాళ్ళు అందరూ దూరం, కొంతమంది వెళ్తారు. వాళ్ళు దేవుని యొక్క ఉద్దేశంలో చిత్తంలో సిద్ధంగా ఉండేవాళ్ళని చెప్తున్నాడు. లూకాసు వార్త 13:23లో ఏం చెప్తున్నాడు? త్వరగా. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా ఆయన వారిని చూచి 13:23 కరెక్ట్. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఆయన ఏమన్నాడు? ఇరుకు ద్వారం. బాబు మీరందరూ దూరం వెళ్ళిపోదామని చెప్పి అదేం సింహద్వారం అనుకున్నావేమో, అది ఇరుకు ద్వారం, చాలా నేరో వే. దానిలో నుంచి నువ్వు వెళ్ళడానికి మామూలుగా వెళ్ళడానికి అవదట, పోరాడాల, చాలా గట్టిగా పోరాడాలి. నేను ఒకసారి ఒక గ్రామానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్పారు ఈ ప్రదేశంలో ఉన్నారండి అని అంటే నేను చాలా సీరియస్గా వెళ్ళిపోయాను. ఏమంటే నా పర్సనాలిటీ మీరు భయపడేంత పర్సనాలిటీ అంత పొట్టేం లేదు కదా, మామూలుగానే ఉన్నాను కదా. దానిలో నేను వెళ్ళలేకపోయాను. ఇలా సైడ్ నుంచి కొంచెం దూరితే వెళ్ళలేదు. ఈలోపు అవతల వైపు ఉన్నటువంటి వ్యక్తి, తలుపు అవతల ఉన్న వ్యక్తి ఏంటి సార్ రాలేకపోతున్నారా అన్నాడు. అవునండి అన్నాడు. సాయం చేయమంటారా అంటే చెయ్యండి అన్నాడు. నేనేమనుకున్నానంటే ఆయన రెండో తలుపు తీస్తాడు అనుకున్నాను. పట్టుకుని లాగేసాడండి. అసలే ఫ్రోజన్ షోల్డరు, ఆ లాగితే ప్రాణం పోయిందండి, మామూలుగా లేదు. షట్ట చిరిగిపోయింది, లోపల వెన్నుపూస మధ్యలో చిన్న గీత పడిపోయింది, ఆ తలుపు రప్చర్ అయిపోయి అసలు ఆ గొండుం పట్టించుకుంది. ఎంత బాధపడిపోయానంటే అన్న నువ్వు సాయం చేస్తానంటే ఇదా, నువ్వే తలుపు తీస్తావో లేకపోతే ఏదో చెప్తావో అనుకుని ఇంకో దారి ఉంటుందని. పాస్టర్లో మాకు వేరే దారి ఉంటుంది కదా, ఎవరా ఒకటే దారి మీరు వెళ్తారు, మేము రాము, మాకు వేరే దారి ఉంటుంది, పెద్ద దారి. ఆ దారి ఏదో ఉంటుంది, నన్ను లాగేశాడు. ఈ చెయ్యి కదలకుండా ఇలా పెట్టేసుకుని చాలా భయపెట్టావు భయ్యా, ఐస్ ముక్కలు ఉంటాయి అంటే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద రాజబంగ్లా అది. మొత్తానికి ఐస్ ఏదో పెట్టుకుని కాసేపు ఏదో శాంతం పడ్డాను. సరే దాని మాట పక్కకు పెట్టండి. ఇప్పుడు ఆ ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి అంటే నాలాగా ఎవడో లాగిలిపోవడానికి కుదరదు. నువ్వే దూరాలా,
నువ్వు దూరడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ లాగాడు కాబట్టి నాకు మామూలుగా అయ్యింది. మీరు దూరితే మొత్తం తొక్కలు ఊడిపోతాయి, షేప్ అవుట్ అయిపోద్ది, మొత్తం కంప్రెస్ అయ్యి మళ్ళీ అలా బయటికి రావాలన్నమాట. అంత పోరాడాలి. అందులో మీరు అనుకున్నట్టు తలుపు ఏమైనా ఒక 2 అంగుళాలు ఉంటుంది దాటిపోదాం అనుకుంటున్నారా? ఒక అడుగు ఉంటుంది. మొత్తం మీరు ఎటు తిరిగినా దానిలో ఇరుక్కుని దానిలో పోరాడండి అన్నాడంటే ఎంత కఠినంగా ఉంటుంది. రైట్. ఇంకా ఆ విషయాన్ని అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. వారి వల్ల కాదు. అందరూ చర్చి వరకు రాగలుగుతారు, దేవుని రాజ్యం వరకు రారు. అందరూ దేవుని మందిరం లోపలికి వచ్చి వేదిక వరకు రాగలుగుతారు, లోపలికి వెళ్ళడం రాదు. అందరూ దేవుని మందిరంలోనూ వేదిక దగ్గరికి పాటలు, ఆరాధనలు, స్తుతులు, స్తోత్రాలు, కీర్తనలు, సాక్ష్యాలు, కానీ దేవుని రాజ్యంలోకి రారు. పోరాడడానికి చాలామంది చెప్తారు, మాకు పాస్గా నాకు యేసుప్రభు తెలుసు, నాకు ఆలివ్ గ్రీన్ తెలుసు. యేసుప్రభు అంటే నువ్వెవడో నాకు తెలియదు అని చెప్పేస్తాడు. మొహమాట పడ్డావు, నువ్వేదో నీకు అనుకుంటున్నావు కానీ అక్కడ వరకు రాగలవు, కానీ అక్కడ నుంచి చాలామంది ప్రయత్నం చేస్తారు, బట్ సారీ వెంటరావలేరు అని చెప్పాడు. ఇంకొకసారి 2 తిమోతికి వచ్చేనా, అక్కడ విషయాలు మీకు అర్థమైపోయాయి కాబట్టి 2వ అధ్యాయం 19వ వచనంకి వచ్చేసే ఒకసారి. 2 తిమోతి 2:19. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనునది, ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునది దానికి ముద్రగా ఉంది. ముద్ర ఏంటో తెలుసా? ప్రభువు తన వారిని ఎరుగును. ఎవరిని ఎరుగుతాడో తెలుసా? ఎవరైతే యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత దుర్నీతి విడిచిపెడతారో, లోకపు నీతి మానేస్తారో, శరీర నియమపు నీతి విడిచిపెడతారో, ఆత్మ నియమమునకు లోబడతారో వారిని మాత్రమే తనవారు అని చెప్తాడు. సో ఇప్పుడు ఎవడు పడతాడు వచ్చేస్తాడు, ఎవరు పడతాడు చర్చిలోకి వచ్చేస్తాడు. చర్చిలోకి రావడానికి అభ్యంతరం లేదు, పాస్టర్ గారితో పరిచయాలు కలిగి ఉండడానికి అభ్యంతరం లేదు, నీ బైబిల్ స్టడీలకి అభ్యంతరం ఉండదు, కానీ దేవుని రాజ్యంలోకి మాత్రం నువ్వు ఆపబడతావు. బుద్ధి కలిగిన వాడువైనా బుద్ధి లేని వాడువైనా నీ సిద్ధపాటును బట్టి నువ్వు ఏ స్థితిలో అక్కడికి వస్తావో ఆ స్థితిలో నుంచి నువ్వు వెళ్తావో లేదో నువ్వు తేల్చుకో. వచ్చేవాడు రాకుండా మానడు, ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు, కానీ వచ్చేవాడు ఎవరిని ఎరుగునో వారికి తెలుసు. అందరూ పిలుస్తారు, అందరూ వెళ్ళలేరు. మార్గం చాలా ఇరుకు, దానిలో వెళ్ళడానికి ప్రయత్నం చాలా చేస్తారు, బహుకొద్ది మంది అవతల వైపు చేరతారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం 10:27. నా గొర్రెలు నా స్వరము వినును. ఏ గొర్రెలైతే దేవుని యొక్క మాట వింటాయో నేను వాటిని ఎరుగుదును. ఆయన ఎవరిని ఎరుగుతాడు? ఏ స్వరం అయితే ఎవరైతే ఆయన స్వరము వింటాయో, ఏ గొర్రెలైతే ఆయన మాటను ఒప్పుకుంటాయో, ఏ గొర్రెలైతే ఆయన స్వరాన్ని గుర్తుపడతాయో, ఏ గొర్రెలైతే ఆయన స్వరానికి స్పందించి ఆయన కోరుకున్న కమాండ్కి, ఆయన చెబుతున్నటువంటి ఉపదేశానికి సిద్ధపాటుతో అతుక్కుంటాయో వారు మాత్రమే ఆయన ప్రదేశంలోకి చేర్చబడతారు. క్లియర్? రైట్. ఇప్పుడు చెప్పండి, వస్తాడా రాడా? ఎప్పుడు? సమాధానం చెప్పండి. ఎప్పుడు? ఎప్పుడైనా. సమాధానం ఏంటి? ఎప్పుడైనా. మళ్ళీ చెప్పండి. ఎప్పుడైనా. సో మనం ఎలా ఉండాలి? తెలిస్తే సరిపోద్దా? స్వరం వినాలా? ఎరగాల? నోటిఫై అయితే సరిపోద్దా? ఎరిగి సిద్ధపాటుతో స్వరము గుర్తుపట్టి దుర్నీతి చేద్దామా మానేద్దామా? స్వనీతి విడిచి దేవుని నీతిని వెంబడిద్దామా? మీకు నచ్చినట్టే చేసుకుంటూ పర్వాలేదులే, దేవుడు మాకు తెలుసులే, మా ఇంటికి ఎంతమంది పాస్టర్ గారు వస్తారో, మా ఇంటికి రెవరెండ్లు భోజనం చేస్తారు, మా ఇంటికి నిన్నే అనిల్ కుమార్ వచ్చాడు అనుకున్నారనుకో, ఉపయోగం ఏం లేదు. యేసు ప్రభువుని ఎరగాలి. ఆయన తెలిసినటువంటి చెంచాలని ఎంతమంది పెట్టుకుని మీరు గ్లాసులో పోసుకుని గొడవలు చేసినా కుదరదు. సో ఖచ్చితంగా నీకు నీ దేవునికి, నీకు నీ యేసుకి సంబంధమే నిన్ను దేవుని రాజ్యంలోకి తీసుకుని వెళ్తుంది. ఆ తలుపు వేసే లోపు నిన్ను లోపలికి ప్రవేశింపజేస్తుంది. శ్రద్ధగా విందాం. ఇప్పుడు నేను చెప్పే మాటలో మీలో ఎంతమంది దగ్గర నూనె ఉందో లేదో చూసేద్దాం. చూడాలి కదా, కాగడాలు ఉన్నాయి, అందుకే కదా అందరూ చక్కగా చచ్చుకొచ్చారు. సిద్ధపాటు పొద్దున్నుంచి సాయంత్రం వరకు మంచి సినిమా చూసి ఓటీటీలో అసలు ఈ మధ్య థ్రిల్లింగ్ సినిమాలు వచ్చేస్తున్నాయంట. ఏంటవి? వెబ్ సిరీస్లు చాలా చక్కగా చూసుకుని సాయంత్రం పూట 1.5 గంటన్నర సేపు అలాగెళ్ళి కూర్చుంటే అటు చర్చి అయిపోద్ది, చల్లగా కూడా ఉంటుంది, తర్వాత మన సంగతి మనం చూసుకోవచ్చు. ఇప్పుడు వెలుగుతో వచ్చావు, కాగడ బాగానే ఉంది, అది దివిటి బాగానే ఉంది, దానికి కావాల్సిన నూనె ఉందా? ఆయన ఎప్పుడో వచ్చేస్తాడు, అప్పటి వరకు కావాల్సిన నూనె ఉందా? ఈరోజు నీ భక్తి, లెట్ మీ బి క్లియర్, స్ట్రైట్ క్వశ్చన్, ఈరోజు నీ భక్తి ఓ సంవత్సరం తర్వాత యేసుప్రభు వస్తాడంటే, సంవత్సరం వరకు దేవుని మందిరానికి వెళ్ళే అవకాశాలు కరోనాలాగే మరేదో దుస్థితి వచ్చి నిన్ను చేరకపోతే నీ నూనె ఒక సంవత్సరం తర్వాత యేసుప్రభు దగ్గరికి నిన్ను తీసుకుని వెళ్తుందా? డైల్యూట్ అయిపోయి నిద్రపుచ్చేస్తుందా? చెప్పు.
ఓ 1 ఇయర్ పాటు నువ్వు నీ ఎగ్జిస్టెన్స్ని కాపాడుకొని నీ వెలుగుతో ఖచ్చితంగా నా భక్తిని కాపాడుకోగలను, వెనక్కి తగ్గను అని ఉండగలరా? ఉండగలమా? 1 ఇయర్ ఈలో బోల్డ్ మార్పులు వస్తాయి, అన్నీ నీ దగ్గరికి వచ్చేస్తాయి. లోకము బాగా పరిచయం చేస్తుంది, పాపము డిఫరెంట్ షేప్లో నీ దగ్గరికి వచ్చి అందుబాటులోకి వస్తుంది. శరీర ఆశ, నేత్రాశ, జీవపు డమ్మం నిన్ను తృప్తిపరిచేలాగా చేస్తుంది. ప్రభు సన్నిధికి తప్ప నీకు అన్నీ అందుబాటులో ఉంటాయి. నీ నూనె నిన్ను, నీ వెలుగు నిన్ను ఓ 1 ఇయర్ పాటు డ్రైవ్ చేయగలదా? కానీ మొట్టమొదటి శాంపిల్ దేవుడు కరోనాలో చూపించాడు. ఆ కరోనా ఎంతోమందిని ఆత్మీయంగా స్థిరులుగా చేయగలిగింది, ఎంతోమంది లోకంలోనికి జారిపోయేలాగా చేయగలిగింది, లోకపు వాస్తవాలను చూపించింది, ప్రభుత్వాలు ఎలా వాళ్ళకి నచ్చింది చేయగలరో సాక్ష్యాలతో చూపించింది, లోకపు నీతి ఎంత దరిద్రంగా మనుషుల మధ్యలో ప్రేమ చల్లారిపోయిన క్రియలు ఎలా ఉంటాయో ఓపెన్గా కనిపించేలాగా చేశారు. తల్లికి బిడ్డ కాకుండా, లోకానికి మనిషికి సంబంధం లేకుండా, డబ్బుతో సంబంధం లేకుండా ఎన్ని రకాల మాయ మర్మాలు కరోనాలో బయటపడ్డాయో మీకు తెలిసిపోయినాయి. కానీ ఆ రోజు నీ భక్తికి దేవుడు టెక్నాలజీని సహకరించడం వల్ల ఎక్కడోళ్ళమో కానీ కలుసుకుని బలపరచబడ్డాం, ధైర్యపరచబడ్డాం, స్థిరపరచబడ్డాం, కాపాడుకోగలిగాం. ప్రాణాలతో పాటు భక్తిని, విశ్వాసాన్ని కూడా కరోనా కాపాడగలిగింది ఆ పీరియడ్ ఆఫ్ టైం. ఒకవేళ అలాంటి పరిస్థితి మరోసారి వస్తే ఖచ్చితంగా నీకు పాత అనుభవంలో ఉన్న ధీమా రెండవ అనుభవాన్ని భయపడేలాగా చేయనివ్వదు, ధీమాకు తీసుకెళ్తుంది. సో ఈరోజు నీ భక్తి ఎంత సిద్ధపడుతూ ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లెట్ మీ గివ్ యూ ఎ స్ట్రైట్ క్వశ్చన్. నీ భక్తి నీ ఇంటి వాళ్ళని రక్షించడానికి సరిపోద్దా? నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కాపాడేయడానికి సరిపోద్దా? అంత నూనె మాట్లాడలేదు. మరి మీరు బుద్ధి కలిగిన వాళ్ళు చర్చికి వచ్చేసారు, చర్చికి రాని బుద్ధి లేని వాళ్ళు మీ ఇంట్లో ఉండిపోయారు. మరి వాళ్ళకి వెలుగునివ్వకపోతే మరి నీ దగ్గర నూనెతో సంబంధం ఏంటైతే? నీ వెలుగుతో ఎవరికి ఉపయోగం అయితే? అంటే చర్చిలో షో చేయడానికేనా? క్రైస్తవుల మధ్యలోనే పరిగెట్టి రన్ విత్ జీసస్, హ్యాపీ క్రిస్మస్, మీ పాస్ గారి యానివర్సరీకి శాలువాలు కప్పడం ఇక్కడే ఏడుస్తుందా? నీ ఇంటి వాడిని రక్షించలేదా? నీ ఇంటి పొరుగింటి వాళ్ళు రక్షించదా? శత్రువుని రక్షించలేదా? మరి రక్షించలేని నీ వెలుగులేని నీ దీపాలు పెట్టుకుని నువ్వు కాచుకోవడం ఎందుకు, కాపాడుకోవడం ఎందుకు, భక్తిని చెప్పుకోవడం ఎందుకు? వేషాలు కదా. సరే, ఇప్పుడు నేను నా ప్రశ్నలను ఒకదాని తర్వాత ఒకటి చెప్తాను, మాట్లాడేవి. చాలా కాలం నుండి సంఘానికి సమయానికి టైంకి వచ్చేస్తున్నావు, ఆన్ టైం వచ్చేస్తావు. నీ అటెండెన్స్ మిస్ అవ్వదు, నీ పంక్చువాలిటీ మిస్ అవ్వదు. ఎవరికైనా చెప్తే ఆయనలాగా ఉండాలి, ఆవిడలాగా ఉండాలి చెప్పుకునేంత మాదిరి అయితే ఉంది. వెరీ గుడ్. ఇంత కరెక్ట్ పంక్చువాలిటీ, ఇంత టైం సెన్స్ ఉండేటువంటి నీ బ్రతుకులో నీ వెలుగు టైం సెన్స్, నీ వెలుగు పంక్చువాలిటీ. కానీ అదే వెలుగు, అదే నూనె సరి అయిన సంసిద్ధత లేకపోవటం కూడా నూనె లేనితనమే. నీ పంక్చువాలిటీ, నీ అటెండెన్స్, నీలో సరి అయిన సంసిద్ధతకు నీ హృదయాన్ని సిద్ధపరుచుకునేటువంటి ఆలోచనకు రాకపోవటం నూనె లేని కాగడా పట్టుకుని దేవుని మందిరంలో కూర్చున్నోడితో సమానం. ఇన్ని సంవత్సరాలు అయింది, నా బ్రతుకులో మార్పు గ్రాఫ్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిందని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన ఇంట్లో మన గురించి వినేటువంటి సాక్ష్యం ఏంటి? ఎందుకు ఆ మాత్రం మారం దానికి చర్చికి ఎందుకు రోజు వెళ్ళిపోతావు వేగేసుకుని? ఈ మాటలు వినపడుతున్నాయి లేదా? మానే, దేవుడు ఆ మాటలు మానే. బతుకు మారదు, మనుషుల పద్ధతులు మారవు, ఎప్పుడు ఇలాగే ఉంటావు, చర్చి మానవు. ఎందుకు ఆ మాత్రం దానికి అంటున్నారంటే నూనె ఉన్నట్ట లేనట్ట. నెంబర్ 2, మంచి పనులు, మంచి పద్ధతులు, చాలా ఆసక్తిని కనపరుస్తూ నీవు చాలా చక్కగా కనిపించేటువంటి వెలుగు కలిగిన కాగడా కలిగి ఉన్నావు. ఏదైనా పని చేయాలంటే నేను అడగాలి, నువ్వు మాదిరినిస్తావు, నువ్వు చూపిస్తావు, నువ్వు చెప్పేస్తావు, నువ్వు చేసేస్తావు. చాలా పర్ఫెక్ట్. వర్క్ ఎఫిషియన్సీలో పద్ధతి కానీ, పని కానీ, ఆసక్తి విషయంలో ఏమాత్రం మాంజులు కారు. అంటే మీ వెలుగు చాలా పర్ఫెక్ట్గా అందరికీ కనపడుతుంది. బట్ లెట్ మీ క్వశ్చన్ యూ, ఇతరులకు పంచేంత నూనె ఉందా? నీ పని, నీ సిద్ధపాటు, లేక నీ ఏర్పాటు, నీ పనులు చేసే ఆసక్తి ఇతరులను ట్రైనప్ చేసేంత ఉందా? అంత లేదా? మీ దగ్గర ఉన్నది ఇతరులకు ట్రైనప్ చేయగలిగినంత కాదా? నేను తల్లిదండ్రులని ప్రేమతో ఈ ప్రశ్న అడుగుతున్నాను, చూడండి. ఆడపిల్లలను తల్లిదండ్రులు ఎంతమంది చేయొద్దండి? బ్యూటిఫుల్. మీ ఆడపిల్లలకి మీ ఇంట్లో తయారు చేసుకునేటువంటి ప్రతి పని, ప్రతి పదార్థము వండే పద్ధతులు వాళ్ళకి వచ్చా రావా? బై దిస్ టైం
వాళ్ళకి 15 సంవత్సరాలు వచ్చేసే టైంకి వాళ్ళకి అన్ని వంటలు మీరేమైతే తయారు చేస్తారో ఏ ఏ విషయాల్లో మీరు ప్రొఫెషనల్లీ స్పెషలిస్ట్లో అవన్నీ మీ పిల్లలకు వచ్చేయాలి. వచ్చారావా? మీ ఇంటి పనులన్నీ మీ పిల్లలకు వచ్చారావా? లెట్ మీ ఆస్క్ యూ, వేర్ ఆర్ ద బాయ్స్? మగపిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఎవరు? 15 సంవత్సరాలు వచ్చిన మగపిల్లలు, 15 ఇయర్స్ దగ్గర ఉండేటువంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు. ఏంటి నాకు ఇచ్చిన వాళ్ళంతా ఆడపిల్లలేనా? మీరు మగపిల్లలు కూడా లేరా? ఉన్నారు, రైట్. ఈ 15 సంవత్సరాలు వచ్చేటువంటి ప్రతి మగపిల్లవాడు అమ్మ ఊరెళ్ళినా నాన్న ఆలస్యమైన ఖచ్చితంగా ప్రతి వంట ఇంటి పని తెలిసి ఉన్నాయా, తెలిసి లేవా? మీరు నేర్పుతున్నారా లేదా? మగపిల్లలు కూడా మొహమాటమే పడకండి. ఇక్కడ ఆడ మగ తేడా లేదు. అమెరికా అయిపోద్ది రేపు కొద్ది రోజులకి. కత్తివే ఇంక అంతా ఎవడ పనాడు చేసుకెళ్ళిపోవడమే. ఇక్కడ పురుషుడు కంచం తీయకూడదు, ఆ రూల్స్ ఏమి ఉండవు. అంట్లు నువ్వే దామాల, అదే బేసిన్లు, అది ఎవడో మాట్లాడడానికి ఉండదు. సో బచ్చి పని చేసుకో. సో మగపిల్లలు ఏంటి ఆడపిల్లలు ఏంటి ఈ పని విషయంలో. ఇప్పుడు నేనేమంటానంటే, తల్లిదండ్రులు అయినటువంటి మీరు, మీకు మీ కాగడాలు బాగానే ఉన్నాయి, ఎందుకంటే మీరు బాగానే చక్కబెట్టుకుంటున్నారు. కానీ మీ నూనె మీ పిల్లలకి ఇచ్చేంత లేదు, మీ పిల్లల్ని రెడీ చేసేంత లేదు. అవసరం లేదనుకుంటున్నావేమో. ఎల్లకాలం అలాగే ఉండిపోతే రాత్రి అన్నడానికి వెళ్ళిపోతావు, రెప్పపాటున వెళ్ళిపోతావట. ఆ తర్వాత నువ్వు నీ కొడుకు ఏం చేస్తున్నాడో అని చూసుకోవడానికి పాటలో ఏముండవు, సమాధే. నీ బాడీని తీసుకెళ్ళి పాతి పెట్టేస్తాం. అప్పుడు నీ కొడుకు ఎవడు ఏం చేయాలి, నీ కూతురు ఏం చేయాలి? అప్పుడు పని మనిషి వస్తుందా? మీ ఇంట్లో ఎవడరాడు, మీరే నేర్పాలి. మీ ఇంటి పద్ధతులలో మీ భక్తికి సరిపడా మీ నూనె మీ పిల్లలకి ఇవ్వగలిగినంత ఉందా? ఓ సిస్టర్ గారు చెప్పారు, అన్నయ్య ఇన్ని సంవత్సరాలు నేను చేసినటువంటి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చాడన్నయ్య, అద్భుతంగా దేవుడు అన్నీ పనిచేస్తున్నాడు అన్నయ్య. అన్నీ చెప్పేంతవరకు ఓపికగా నేను 25 నిమిషాలు దీర్ఘ, ఇంకా రక్తం రాలేదు, ఓపికగా విన్నాను. ఆ తర్వాత ఒక మాట అడిగాను, అమ్మా నువ్వు చాలా విశ్వాసంతో ఉన్నావు, నీ విశ్వాసాన్ని చూస్తే యేసుప్రభు తప్పక ఆనందిస్తాడు. కానీ నన్ను ఒక ప్రశ్న అడగని, నువ్వు ఇందాక నుంచి ఏదో దేవుని దగ్గర కన్నీరు ఉపవాసం అంటావు, అది నీ కొడుక్కి కూతురికి కోడలికి వచ్చా అని అడిగాను. వాళ్ళకెందుకు వస్తానయ్యా అన్న. అన్ని నూనె నీ బుడ్లో నూనె ఉందా లేదా చెప్పు. లేదు, అప్పుడు నీ వెలుగు నీవే పెట్టుకుని బుద్ధి లేని దానివి నువ్వే. నీ కన్నీటి ప్రార్థన ఎవడికి కావాలి? నీ ఉపవాస ప్రార్థన ఎవడికి కావాలి? నీ స్తుతుల స్తోత్రాల కోటలు ఎవడికి కావాలి? నీ నూనె ఎవడికే పంచలేనంత నీ దగ్గర లేకపోతే నీ బతుకు తలుపుతీ నాయన తలుపుతీ అడుక్కోవడమే. 3, ఇతరులకు ఇచ్చేంత అయితే నీకు లేకపోతే నీకు నూనె లేదు. 3, మంచి భక్తి ఉంది, రక్షణానుభవం ఉంది, మందిరం ఉంది, మందిలో కలిసిపోయే పరిస్థితి ఉంది. మందిరము ఉంది, మందిలో కలిసి కూర్చునేటువంటి సహవాసం కూడా ఉంది. చాలా చక్కటి భక్తి, చక్కటి విశ్వాసం. నీ నిరీక్షణ నేనేం అంటలా. కానీ ఎంతమందికి మీకు యేసు ప్రభు ఈ భూమి మీద బతికి ఉన్నంత వరకే కాదు, పరలోకానికి ఉపయోగపడతాడని ఎంతమందికి తెలుసు? ఈ భూమి మీద బతికుండే వాటి కోసం కాదు, నిత్యత్వానికి ఉపయోగపడతాడని తెలిసిన వాళ్ళు ఎంతమంది? ఒక భయంకరమైన సత్యం చెప్తాను వినండి, ఇది చాలా సత్యము, ఎంత భయంకరమైందో. పాస్టర్ గారు నాకు జ్వరం వచ్చింది ప్రార్థన చేయండి అన్నది ఉదయకాలం సండే స్కూల్కి వచ్చిన ఒక పాప, జస్ట్ 2.5 years ఓల్డ్. ఒళ్ళు కాలుతుంది అప్పటికే. అసలు ఒళ్ళు కాలుతుంటే సండే స్కూల్కి ఎవడు పంపన్నాడన్న నా ఆర్గ్యుమెంట్. ఇప్పుడంతా వైరల్ ఫీవర్స్, ఒకరికి వస్తే ఒళ్ళు అందరం గడిచేస్తారు. అందులో సండే స్కూల్ అంటే పాపం వారంలో ఒకసారి వచ్చేది కాబట్టి ఖచ్చితంగా వచ్చేయాలని నా పిల్ల ఆసక్తితో గొడవపడిందో మొత్తానికి వచ్చేసింది. ఒళ్ళు కాలిపోతుంది, నువ్వెందుకమ్మా చచ్చుకొచ్చావు అన్నాను. అనేసి అంటే పర్వాలేదు అన్నయ్య అంది. ఓరే దీనిదేమా, సరేలే అనేసి చిన్న ప్రార్థన చేశాను, అయిపోయింది. ఆ ప్రార్థన చేస్తునేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, నాకు ఒంట్లో బాగలేదు, నాకు ప్రార్థన చేయించుకుంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నాకు తగ్గుతుంది, లేక ప్రార్థన చేయించుకుంటే తగ్గుతుంది, లేక పాస్ గారు నన్ను పట్టుకుంటే తగ్గుతుంది, పాస్ గారు చేస్తే తగ్గుతుంది, నూనె రాస్తే తగ్గుతుంది, కర్చీఫ్ వేస్తే తగ్గుతుంది, లేకపోతే ఏదో చేస్తే తగ్గుతుంది. ఇది నేర్పుతున్న తల్లిదండ్రులు వాళ్ళకి యేసు ప్రభుని దగ్గరికి చేస్తున్నారా? ఇంకెవరినైనా దగ్గర చేస్తున్నారా? మీరేం దగ్గర చేస్తున్నారు? మీ నూనె ఏంటి? నేను ప్రార్థన చేయటానికి ఎగ్నెస్ట్ కాదు, నేను చెయ్యనని చెప్పటం లేదు. నువ్వు ప్రార్థన చేయటానికి మధ్యవర్తిని ఎత్తుక్కోవడానికి వస్తున్న దగ్గర నీ నూనె సరిగా లేదో, సరిపడినంత నూనె నీ విశ్వాసంలో లేదు. నీ విశ్వాసానికి కర్త కొనసాగించేవాడని యేసు వైపు చూడడం చేతకాని తల్లిదండ్రులు ఈ లోకంలో కనిపించే ఒక శరీర సంబంధమైన ప్రాణం పోగలిగినటువంటి ఒక మనిషి వైపు చూపిస్తున్నారు. అది దుర్మార్గత.
ఆ మాట నువ్వు ఖచ్చితంగా చెప్పగలగాలి. ఒక అన్యుడు వచ్చాడంటే, ఒక అన్యురాలు వచ్చిందంటే, ఈ ప్రదేశంలోకి వెళ్తే యేసుప్రభు దగ్గరికి వెళ్తే నాకు కుష్టు తగ్గుద్ది, నాకు రక్తస్రావం తగ్గుద్దని ఒక అన్యురాలు వస్తే ఆమెకు చేయటం న్యాయం. నువ్వు ఆల్రెడీ దేవుని ఎరిగినటువంటి వెలుగు కలిగిన నువ్వు, నీ నూనె సరిగా లేకుండా, నువ్వు నీ మందిరంలో విశ్వాసంలో సరిగా లేకుండా, నీ పద్ధతిలో నీ రక్షణానుభవం, నీ భక్తి ఇతరుల వైపు మళ్ళిస్తుంది అని అంటే నీ నూనె లేని బుద్ధి లేని దాంతో చేరిన వాడివే. అంటే మరి పిల్లలకి ఏం చేయాలి, ఎలా చేయాలి? నువ్వు నేర్పించే భక్తిలోనే తప్పుంది, నీ బ్రతుకులోనే తప్పుంది. ఇక్కడ గమనించండి, తల్లివైన నువ్వు, తండ్రివైన నువ్వు చేస్తున్నటువంటి నీ భక్తిని చూసి నీ పిల్లలు సెకండ్ జనరేషన్ యేసు ప్రభుని వెంబడించాలి. ఇక్కడ సువార్త నడవదు, మిమ్మల్ని ఫాలో అవుతారు. మిమ్మల్ని ఫాలో అయ్యి మీ పిల్లలు మందిరానికి రాలేకపోతున్నారంటేనే నీ నూనె తప్పుడు నూనె, నీ వెలుగు తప్పుడు వెలుగు, నీ భక్తి అబద్ధం. నిన్ను దాటి నీ పిల్లలు చిన్నప్పటి నుంచి పెరుగుతూ చూస్తూ కూడా కొంచెం మీసాలు వచ్చేటప్పటికి, కొంచెం ఒళ్ళు పెరిగేటప్పటికి వాళ్ళు దేవుని మందిరానికి రావడానికన్నా ఇంకా దేనికో వస్తే బాగున్ను అనే దగ్గరికి పెరిగారు అని అంటేనే నీ మాదిరి తప్పు. నువ్వు నడిచే నీ నడకే తప్పు అసలు. ఎందుకు? నీ పిల్లలు నేను ఫాలో అవుతారు, నువ్వు సరైన పద్ధతిలో ఫాలో అవ్వలేదు. నువ్వు వేసి దెమ్మరుగా 100 చోట్లకి తిరిగితే నీ పిల్లలు ఒక దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఎక్కడికి వెళ్ళరు. ఏదో మార్పు వచ్చింది. సో ఆ ఫాలో అవ్వడం అనే దగ్గరే మీరు సరైన మాదిరిని ఇవ్వలేకపోతే నెక్స్ట్ జనరేషన్కి మీరు నూనె ఇవ్వరు, మీ కాగడాలు ఎలాగో. సో పిల్లలకి మీరు వాళ్ళు చదువుకున్న తెలివితేటలను బట్టి, వారికి ఉన్న మేధాశక్తిని బట్టి, ఇంటర్నెట్ను బట్టి, స్నేహితులను బట్టి, కాలేజీని బట్టి, ఏదో దేశంలోనో ఏదో హాస్టల్లోనో ఉండడాన్ని బట్టి వాళ్ళు రాలేకపోతున్నారు అని అంటే వాళ్ళు క్రీస్తుని వెంబడించలేకపోవటమే తప్పు. అసలు రాలేకపోతున్నారా, వస్తున్నారా అంటే ఒకసారి వస్తే రెగ్యులర్గా అటెండ్ అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దేవుని మందిరంతో ఉంటారండి. అలా ఉండలేకపోతున్నారంటే మీ రక్షణ విశ్వాసాలు తప్పు, మీ దీపాలు సరైన దీపాలు కావు, మీ వెలుగు సరైన వెలుగు కాదు. ఇదే విషయంలో మీరు మాట్లాడుకుంటారో మీరు తెలుసుకో. నీ రక్షణ అనుభవంలో నీ క్రైస్తవ మంచి నిరీక్షణ నీ పిల్లల్ని గెలిపించేదిగా, నడిపించేదిగా లేదు. నెంబర్ 4, అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థతలు, విడుదలు ఇవన్నీ పొందుతూ చాలా ఆనందించగలుగుతున్నారు. ఇవన్నీ మీకు శాశ్వతం, ఇవన్నీ మీకు ఉన్నాయి. అపోస్తుల కార్యాలలో స్వస్థతలు ఆగిపోయాయి, తప్పుడు బోధ. నేటికి స్వస్థతలు ఉన్నాయి, కరెక్ట్. నేడు ఫలానా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే స్వస్థత వస్తుంది, అబద్ధం. నీ విశ్వాసాన్ని బట్టి కలిగే స్వస్థత, నీకున్నటువంటి పాపము నుంచి విడుదల పొందే పరిశుద్ధత కొరకు పొందే తపన నిన్ను ఖచ్చితమైన ఆరోగ్య ప్రదాతగా మార్చగలదు. ఇప్పుడు నా విశ్వాసంలో ఈ ఆశ్చర్య, అద్భుత, మహత్కార్యాలు, సూచక్రియలు, స్వస్థతలు, విడుదల జరుగుతూ భూమి మీద ఏనికైనా యేసు ప్రభు దగ్గరికి నేను వస్తున్నాను అని అంటే నా వెలుగు తప్పు. ఆన్ ఎర్త్లీ థింగ్స్. ఒక ఆయన రాత్రి ఫోన్ చేశాడు, సరిగ్గా 1 గంటన్నర. నేను నిద్ర పట్టే సమయం, నాకు వాళ్ళు లేపిన సమయం. బహుశా వాళ్ళకి నిద్ర పట్టకపోయి ఉంటుంది, నన్ను లేపాడు. ఏంటమ్మా అన్నాను. అంటే నిద్ర పట్టట్లేదు, ప్రార్థన చేయండి అన్నాడు. నేనెవడిని అడగను? ఇప్పుడు నువ్వు నన్ను లేపావు కదా, ఇప్పుడు నేను అడగాలి కదా. అప్పుడు నేనేం తెలివితో కొన్ని కాదు, నేను చాలా తెలివినోడిని. నేనన్నాను, నాకు పట్టట్లేదు, ప్రార్థన చేయదు, ఇద్దరం కలిసి చేసుకుందాం మొదలెట్టాను. సరే కాదనియా, సడన్గా మెలకు వచ్చిందనియా, స్టోరీలు చెప్పుకో, మన ఇద్దరం ప్రార్థన చేసుకుందాం కాసేపు, నువ్వు నా కోసం చే, నేను నీ కోసం చేస్తాను, నిద్రపోతాం మధ్యలో కానీ అని అంటే లేదనియా మీరే చేయండి అన్నాడు. అరగంట పట్టుపట్టానండి. మా ఇద్దరి మధ్యలో నువ్వు చెయ్యి దగ్గరే ఉంది తప్ప ఆడు చేయట్లే. ఆడి పంతం ఏంటి చెప్పండి? ఎవడి కోసం చేయడు నా పాస్టర్? చెయ్యిపోతే తెల్లరి డీపీలో ఒక కొటేషన్ వస్తుంది, చర్చ్ గ్రూప్లో ఒక వాక్యం పడతాడు, మళ్ళీ ఒక వాక్యం కూడా దాన్ని కోట్ చేయడం తెలుసు ఈ తెలివైన జ్ఞానులకి. అసలు నాకు ఆ తెలియక అడుగుతాను, భూమి మీద నీ జీవితంలో ఒక పూట నిద్ర పట్టకుండా చేస్తే ఆ రాత్రి దేవుని సన్నిధిలో గడపడానికి ప్రభు లేపాడని అనుకోడే. నాతో గడపడానికి ప్రభువు లేపాడు, నన్ను కూర్చుందాం, మన ఇద్దరు మాట్లాడుకుంటాం, ప్రభు నాతో మాట్లాడుతున్నానని ఆశ ఉండదే. పాస్టర్ ఎందుకు గుర్తొచ్చాడా? దయ్యం పడితే బెల్లంపల్లి, నిద్ర పట్టకపోతే ఆలివ్ గ్రీన్, పిల్లలు పుట్టకపోతే హైదరాబాదు, ఇంకోటేదో అయితే ఆడికి బొంబాయి. ఏందండి ఈ బ్రాంచ్లు? నీకేసు ప్రభు ఎవడు? ఈ పాస్టర్లకున్న యేసుప్రభు వేరు, నీకున్న యేసుప్రభు వేరా? అంటే ఇన్ని బ్రాంచీలు టచ్ చేయడం మీకు తెలుసా? హెడ్ ఆఫీస్కి వెళ్ళరా? నేరుగా వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి రాజు సముఖం కనపడరా?
ఆలోచించు. ఈరోజు భూ సంబంధమైన పరిస్థితుల కొరకైనటువంటి విజ్ఞాపనలు చేయగలిగినంత సమయం ఈరోజు యూత్కి పిల్లలకి నేర్పించాను. ఇవాళ యూత్ అందరికీ వాళ్ళకదే నిర్జీవ క్రియల మధ్య చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయి, ఆ నిర్జీవమైన ప్రార్థనలతో ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామనుకునే ఈ సోకాళ్ళు వెలుగుతూ ఉన్నటువంటి ఈ పనికి మాలిన నిత్యత్వపు వెలుగు కాని వెలుగులతో కలిగిన ఈ క్రైస్తవులతోనే సంఘానికి పెద్ద సమస్య. దే ఆర్ ప్రేయింగ్. అరే నువ్వు చేస్తున్న ప్రార్థన భూ సంబంధమైన, ఈ ఇంటికి సింకు మార్చు, ఈ గోడకి పెయింట్ మార్చు, నీకు దండము నీ ప్రార్థన. నువ్వును నీ బతుకులో సింకులకి ఆ గొట్టం క్లియరెన్స్కి యేసు ప్రభుని అడుగుతావా? ఏంటి నీ ప్రార్థన ఏంటి? ప్రభు రిజిస్ట్రేషన్కా? యేసు ప్రభు పరలోకంలో రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయించుకోవడం ప్రయత్నం చేసావా? అన్నాడుగా స్థలం సిద్ధపరుస్తాను, లేకపోతే చెప్తాను అడిగకపోనే. ఈ ఇల్లు, ఈ భూమి, ఈ స్థలము, ఈ వీసా, ఈ టికెట్టు, ఈ పిల్లోడు, ఈ ఆడపిల్ల, మగ పిల్లోడు, ఈ పెళ్ళి, ఈ నగలు, ఈ చీరలు. అరే ఏంటి మీ ప్రార్థనలు? బైబిల్లో ఎక్కడైనా అలాంటివి చూసారా? మరి ఏంటి ఇవన్నీ? అంటే ఎవడు తప్పు చేశాడు? ఇక్కడ గమనించండి, బోధకుల్ని నేనేం అనను. నీ బుద్ధి ఏమైంది, నీ జ్ఞానం ఏమైంది, నీ తెలివితేటలు ఏమయ్యాయి, నీ చదువు, నీ సంస్కారం చట్టుబట్లయిందా? దీన్ని చదివేటప్పుడు గ్రహించనివ్వదా? నీ కన్నులు తెరవమని అడగవా? దేవా ధర్మశాస్త్రం మంది ఆశ్చర్య సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవమని కదా ఏడవాలి. అది వదిలేసి ఎవడో చెప్పాడని ఆడనికి అట్లా తిరుగుతూ ఏదో చేస్తాడని వాళ్ళ చుట్టూ తిరిగితే అసలు నీ నూనె నీ దగ్గర సరిగా లేకపోతే నీ నెక్స్ట్ జనరేషన్ ఎలా వస్తుందండి? నీ ఇంటి పక్కోడు ఎప్పుడు రక్షించబడతాడు? నీ బ్రతుకుని చూసి, నీ వెలుగుని చూసి రావాలి కదా. సో ఈ ప్రదేశంలో భూమి మీద కార్యాలకు యేసు ప్రభువును పట్టుకుంటే నీ నూనె ఆనందించకపోవచ్చు. నెంబర్ 5, వస్తాడు యేసు ప్రభు వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు తెలుసు. ఎప్పుడు ఏదో ఒకరోజు వస్తాడు. కరెక్ట్, సరే. మీలో ఎవరైనా మీ ఇంట్లో భోజనం చేసేటప్పుడు యేసు ప్రభు వచ్చేస్తాడనో మెలుకుతో ఉన్నారా? బిర్యానీ, చికెన్ ఫ్రై, రొయ్యల వేపుడు, ఫిష్ పులుసు, ఇంకేముంది, మటన్ కర్రీ అన్నీ వచ్చాయా? భూమి మీదవి, కాళ్ళవి, జీట్లవి అని. గుడ్లు ఆవిడ బాధ ఆడిది. ఆడు ప్రోటీన్ ఫుడ్ మేకరు, అందుకని గుడ్లు అడిగాడు. సో గుడ్లు పెట్టాం, అన్నీ పెట్టుకున్నాం, కూర్చున్నాం. ప్రభువా నేను తింటున్నాను, నువ్వు వచ్చిస్తావేమో, నేను రెడీగానే ఉన్నాను, దీని గురించి చూడకు, నన్ను తీసుకెళ్ళిపో, ఐఎమ్ రెడీ అనుకుని తినేవాళ్ళు ఎంతమంది? ప్రార్థనలన్నీ ఏంటో తెలుసా? నువ్వు రాకు, బిల్లు కట్టేటప్పుడు రా, ముందు రాకు. ఇవన్నీ వండుకున్నది దేనికి? నా ప్రాణమా ఇప్పుడే రాకు. ఇప్పుడు ప్రభువు కొరకైనటువంటి వస్తాడు, తీసుకెళ్తాడు, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎంతమంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నారు? ఈ పదం బాగుంది కదా, ఒళ్ళు మనం తిడతాం కదా స్కూల్లో పిల్లలకి, కామన్ వర్డ్. ప్రైవేట్లో టీచర్ అయితే బాగా వాడతారు, ఒళ్ళు దగ్గర పెట్టుకో కొట్టేస్తాను. ఒళ్ళు దగ్గర పెట్టి దూరంగా ఉంటుంది. ఎక్కడ ఎవడ ఒళ్ళు దూరంగా ఉంది చెప్పండి? ఎక్కడ ఎవడ ఒళ్ళు దూరంగా ఉంటుంది, ఎవడ దాడే మొయ్యాలా, దగ్గరే ఉంటాం. నిజంగా ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఉన్నామా చెప్పండారా? ఏంటి దగ్గర పెట్టుకోవడం అంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన వచ్చేస్తాడు, నీ ఒళ్ళు మర్చిపోతావేమో చూసుకో. ఆయన వస్తాడు అంటే రాడ్లే, అప్పుడే రాడ్లే. అంత ఒళ్ళు దగ్గర పాటుందా? సినిమా చూస్తున్నంతసేపు, సీరియల్ చూస్తున్నంతసేపు, కార్యక్రమం చూస్తున్నంతసేపు, ప్రసంగం వింటున్నంతసేపు, అదే మీరు మరీ సినిమాలు అనేస్తున్నారని ఏం ఫీల్ అయిపోకండి. మధ్య మధ్యలో ప్రసంగాలు కూడా తగిలిస్తారులే. మీ ప్రసంగాలే అంటారు కదా, ఈ రకం కొంతమంది ఉంటారు. ఈ అన్నీ జాగ్రత్తగానే వినేటువంటి మీరు నిజంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వింటారా? నేను మామూలుగా మీరు ఫీల్ అవ్వరంటే ఓ మాట చెప్తా, అన్నండి. మీరు అన్నం చెప్తేనే మాట్లాడతా, మీరు ఫీల్ అయినా చెప్తా. ఇక్కడ కూర్చున్నంత ఒళ్ళు దగ్గర పెట్టుకున్నట్టు ఇంట్లో ఆన్లైన్లో ఉంటారా? అదే ఒళ్ళు దగ్గర లేకపోవడం. ఎక్కడో మోగుతూ ఉంటాడు ఆలివ్ గ్రీను, వీళ్ళు ఎక్కడో తినటము, తాగడము, ఫోన్లో మాట్లాడుకోవడం. ఎవరే మాట్లాడుతున్నాడు? ఆడ టీవీలో వస్తాడులే. మా ఆవిడ రోజు ఆడి మాటలే వింటూ ఉంటుందిలే. ఒళ్ళు దగ్గర లేనోడు, నీకు దగ్గర లేదు. నువ్వేమో టీవీ హాల్లో వేసి వంటగదిలో ఏదో చేసుకుంటూ, ఫోన్ సంకలో పెట్టుకుని యూట్యూబ్లో మళ్ళీ అక్కడ ఏదో చూసుకుంటూ వింటున్నాను. ఓ చెవు అక్కడే ఏదో ఉంటాను. ఒళ్ళు దగ్గర ఉందా?
ఓ చెవు అక్కడ ఉండి మిగిలిన చెవులు ఒళ్ళు అంతా ఇక్కడ ఉంటే ఒళ్ళు దగ్గర ఉన్నట్టేనా? వారంలో 4 రోజులో 3 రోజులో సంఘం జరుగుతుంది అనుకో, ఒకరోజు నీ ఒళ్ళు ఇక్కడికి వస్తుంది, మిగిలిన రోజులు నీ ఒళ్ళు ఎక్కడుంది? దగ్గర ఉన్నట్ట దూరంగా ఉన్నట్ట? అంటే ఆ ఒక్క రోజుకే ఆయాసపడి వస్తున్నామండి. ఆయాసపడి రమ్మన్నారా? భారంతో గది రావాలి, ఆశతో గది రావాలి, సమర్పణతో గది రావాలి. ఎక్కడో మధురవాడ నుంచి వస్తారు 2 పిల్లల్ని వేసుకుని, 1:30 ముందు సండే స్కూల్ పిల్లలు కావాలని. ఎక్కడ మధురవాడ, ఎక్కడ విశాఖపట్నంలో ఈ బాలయ్య శాస్త్రి లేఅవుట్, ఎక్కడ అనకాపల్లి, ఎక్కడ గాజువాక. ఎందుకు వాళ్ళకి అందరూ కోతవేటు దూరం ఈ పక్కనే ఉంటారు, రారు పిల్లలు రారు. ఏంటి సంగతి? ఒళ్ళు ఎక్కడుంది? చుట్టాలింటికి వెళ్ళింది, పెళ్ళి పేరంటానికి వెళ్ళింది, అలా షాపింగ్ సెంటర్కి వెళ్ళింది, బంగారం షాప్లో చూసి విండో షాపింగ్కి వెళ్ళి అమెజాన్లో తిరుగుతూ ఎక్కడో ఉంది నీ ఒళ్ళు. జాగ్రత్త సుమి, నీ ఒళ్ళు సరిగా లేకపోతే, సిద్ధపాటు లేకపోతే ప్రభు వస్తాడు రాడు ఈ మాటల మధ్యలో ఉండిపోతావు. ఆయన వచ్చేస్తాడు వెళ్ళిపోయాడని కూడా తెలియదా? అదో విచిత్రం. ఆయన వచ్చేసాడు, వీళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు నూనె నట్టుకుని వచ్చారు, వెలిగించుకుంటూ వచ్చారు, తలుపు కొడుతున్నారు. వాళ్ళు ఎంత మర్యాదకు పిలిచారు తెలుసా? పెళ్లి కొడుకు వచ్చేటప్పుడు ఎదుర్కొనేటప్పుడేమో ఎంత సంతోషంగా ఆనందంగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా అయ్యా మాకు తలుపు తెరువు. అక్కడ మారిపోయింది పిలుపు. నీ ఒళ్ళు దగ్గర లేకపోతే, ఒకరోజు నీ సిద్ధపాటుకు తగిన నూనె లేకపోతే, నీ కనపడుతున్న బాహ్య వెలుగు అది అందరినీ వెలిగించే వెలుగుగా మారకపోతే నీ క్రైస్తవ్యం అసత్యం. ఖచ్చితంగా నీ ఒళ్ళు చెడిపోద్ది, జాగ్రత్త. ఇప్పుడు ఆ ఒళ్ళు దగ్గర పెట్టుకునేటువంటి విషయంలో నీ శ్రద్ధ ఎలా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకో. నెంబర్ 6, ఆ సమయాన్ని బట్టి ఆక్రమాట విందాం. 6వ విషయం, అన్ని ఇన్ఫర్మేషన్స్ నీ దగ్గర ఉన్నాయి, అన్ని న్యూస్లు నువ్వు ఫాలో అవుతావు, అన్ని విషయాల్లో చాలా అటెంటివ్గా ఉన్నావు, అన్ని విషయాల్లో నువ్వు అటెన్షన్గా ఉన్నావు. ఇంటర్నేషనల్ న్యూస్ నీకు తెలుస్తుంది, నేషనల్ న్యూస్ మీడియా ఏం చెప్తుందో తెలుస్తుంది. యేసుప్రభు రాకడ జరిగేటువంటి ఇజ్రాయెల్లో జరుగుతున్న సూచిక, నిన్న ఇరాన్ బాంబు వేసి, ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధంలో బాంబు వేసి ఇజ్రాయెల్లో టెల్ అవీవ్ మీద దాడి జరిగింది. తెలుసా ఎంతమందికి ఎంత ప్రాపర్టీ డ్యామేజ్ అయిందో మీరు ఎప్పుడైనా విన్నారా? నిన్న మధ్యాహ్నం జరిగింది. అంటే మనం నైట్ టైంలో ఉన్నాం, వాళ్ళు డే టైంలో ఉన్నప్పుడు జరిగింది. చాలా దారుణంగా అటాక్ చేసింది. అసలు చెయ్యటానికి అవకాశం లేని సీజ్ ఫైర్ ఉన్న పరిస్థితుల్లో కొత్తగా జరిగింది. ఈజ్ ఇంటర్నేషనల్గా జరుగుతున్నటువంటి వాస్తవాలు మనం అర్థం చేసుకోవాలి. ఇక తెలుసో తెలీదో ఇప్పుడే మనంతా పర్వాలేదు బంగారం కొనుక్కుందాం ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్న టైంలో మళ్ళీ హార్మోజ్ మూసివేయబడింది. మళ్ళీ ఆయిల్కి సంబంధించిన క్రైసిస్ మళ్ళీ రాబోతుంది. మళ్ళీ సేమ్ సిద్ధపాటుతో అమెరికా ట్రంప్కి మరి ఏ ఇన్ఫర్మేషన్ ఉందో, నన్ను చంపేస్తారు, నన్ను చంపేసిన వెంటనే బాంబులు వేసేస్తారు, ఇరాన్ను ఆ ప్రదేశం ఎక్కడ కూడా ఏమి లేకుండా బూడి చేసేయమని కమాండ్ ఇచ్చానని ఆల్రెడీ బహిరంగంగా చెప్పేస్తున్నాడు. అంటే జరగబోతున్న పర్యావసనాలని ఇంత చక్కగా చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది అని అంటే, ఇజ్రాయేలు మీద ఎప్పుడైతే బాంబులు పడడం ప్రారంభించిందో, యేసు ప్రభు రాకడకు ఆ ప్రదేశంలో ఒలీవ కొండల మీదకి ఆయన కాలు పెట్టేటువంటి సమయం బాగా దగ్గర పడిపోతుందన్నది బైబిల్ హెచ్చరిక. మరి ఇన్ఫర్మేషన్ నీ దగ్గరుండి, పరిస్థితులన్నీ నీ దగ్గర ఉండి, అలిసిపోవడం వల్ల కానీ, అవిశ్రాంతిగా పనిలో ఉండడం వల్ల కానీ, బద్ధకం వల్ల కానీ, నిద్రలో జోగుతుంటే నేనేమనాలి? అంత పట్టించుకునే తీరిక లేదు, ఓపిక లేదు, నీరసం, అలిసిపోతున్నాను, నైట్ డ్యూటీ, సెలవులు లేవు, వీకెండ్, వర్క్ ప్రెషరు, పిల్లలు, పరిస్థితులు, అప్పులు, లోన్లు, ఈఎంఐలు, ఏం చేయమంటారు బ్రదరు? భక్తికి అంత టైం లేదు. మరి నీ నూనె, నీ వెలుగు ఏమవుతుంది? మంచం కింద పెడుతున్నావేమో చూడు. మంచం కింద అంటే ఏంటో తెలుసా? బద్ధకం, నిద్ర. కొంచెం కింద అంటే ఏంటో తెలుసా? బిజినెస్, ట్రేడింగ్, వ్యాపారం, లాభం సంపాదించుకోవడం, ఉద్యోగాలు మారడం, ట్రేడింగ్. మరి మంచం కింద ఎక్కడైనా పెట్టేసి నిద్ర సాలట్లేదు, చాలా కష్టంగా ఉంది. ఇంటర్నేషనల్ న్యూస్ నీ దగ్గరికి వస్తుంది, ప్రభు రాకడకు ముందు జరిగే హెచ్చరికలు జరుగుతున్నాయి. హౌ ఫార్ యువర్ ప్రిపేర్డ్ అంటే ఏం చెప్తున్నారు? మీరు సిద్ధపాటుతో ఉన్నారా? నిన్న ఒక ఆయన అడిగాడు, పాస్టర్ గారు ₹1 కోటి ఇన్సూరెన్స్ చేయాలంటే ఏం చేయాలని. యేసుప్రభు నమ్ముకున్నాను. అది కాదు సార్, నేను చచ్చిపోతే మా పిల్లలకి అన్నాడు. అదే చెప్తున్నాడు, నువ్వు చచ్చిపోతే పరలోకం వెళ్తావు, నీ పిల్లల్ని పరలోకం తీసుకెళ్ళాలంటే నువ్వు ప్రభు నమ్ము, విశ్వసించు, ముందుకు వెళ్ళు. కాదు సార్, మరి ₹1 కోటి ప్రీమియం ఎంత? అదే ఇన్సూరెన్స్ ఏజెంట్ అడిగితే చెప్తాడు. కానీ నువ్వు జెన్యున్గా చచ్చిపోతావు అనేటువంటి విషయంలో నీ అథెంటికేషన్ ఏంటి అని అడిగితే వాడు చెప్పింది ఏంటి తెలుసా? నాకు అదే భయం అంటే, యేసుప్రభు వస్తే నేను వెళ్ళిపోతాను, తర్వాత వీళ్ళు కష్టాలు పడతారు, వాళ్ళకి ₹1 కోటి ఉపయోగపడతాయి అని. ఈడు తెలివితేటలు సామాన్యమైనవి కావండి.
భక్తిలో పరాకాష్ఠుడు. చచ్చిపోయిన తర్వాత అది ఎత్తబడిపోతాడట, ఆ నమ్మకం. ఆడ పిల్లలు ఉండిపోతారట, అలా ఆవిడ ఉండిపోద్దట, వాళ్ళకి ₹1,00,00,000. నీకు తెలియని విషయం ఏంటి చెప్పనా? ఇన్సూరెన్స్ ఏ కంపెనీ కూడా ర్యాప్చర్లో నీ శరీరం కనపడకపోతే నీకు దమ్మిడి ఇవ్వదు. బాడీ ప్రజెంట్ అవ్వాలా. మీ పక్కలో చెప్పండి, వితౌట్ బాడీ నో క్లెయిము. ఆ మాట అన్నాకన్నాడు. మరి ఎలాగండి? నీ నూనె సరిగ్గా లేదు, నీ వెలుగు సరిగ్గా లేదు, జాగ్రత్తగా ఉండు. తప్పుడు ప్రణాళికలతో ప్రభు రాజ్యంలో దూరిపోవడానికి అవకాశం లేదు. కలిసి చర్చి వరకు రావచ్చు, కలిసి మందిరంలోకి రావచ్చు, కలిసి సహవాసంలోకి రావచ్చు, కలిసి బలలో చేయి పెట్టవచ్చు. కానీ దాన్ని లోపలికి వెళ్ళాలంటే మాత్రం తలుపు వెయ్యబడక మునుపు నూనెతో సిద్ధపడుతూ ఉంటేనే. ఇంకా నా దగ్గర 25 ప్రశ్నలు ఉన్నాయి. వచ్చే వారం విని అసలు మన వెలుగు ఉందో లేదో ఈ వారం అంతా పరీక్షించుకుందాం. మీరు కాఫీ తాగడానికి లేచిన మొదటి గడియ నుంచి నిద్రపోయే ముందు ప్రవ్వా అనేంత వరకు అసలు మీ వెలుగు సరిగ్గా ఉందా లేదా, మీ దీపాలకు తగిన నూనె మీ దగ్గర ఉందా లేదా, నీ చుట్టుపక్కల వారిని వెలిగించగలిగే స్థాయి, స్థితి, ఆత్మీయత ఉందా లేదా, నా రక్షణతో పాటు అనేకులను నేను బలపరచగలను అని చెప్పగలిగిన బుద్ధి కలిగిన వారమా కాదా పరీక్షించుకుంటూ ఆయన బలలో చేపెడదాం.